దేవుని పిల్లలారా, మరొక్కసారి మీ మధ్యకు రావటానికి దేవుడు కృపను చూపించారు. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, చదవబడిన వాక్య భాగములో ప్రవక్త అయిన యెషయా రాసిన గ్రంథము 53వ అధ్యాయము 6వ వాక్యము. మనము అందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి, మనలో ప్రతి వాడును తనకు ఇష్టమైన త్రోవకు తొలికెను. యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా రాజా, ఈ ఎండవేళ సమయంలో ఈ మొదటి కూడికలో నీ కృపను మా ఎడల ఉంచి మీరు మాట్లాడుతున్నందుకే వందనాలు. నీ వాక్యముతో మమ్మల్ని దర్శిస్తున్నందుకు వందనాలు. నీ పరిశుద్ధ కార్యాలు మా ఎడల చేస్తున్నందుకు వందనాలు. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తున్నందుకు వందనాలు. మారు మనసునిస్తున్నందుకు వందనాలు. పశ్చాత్తాపం ఇస్తున్నందుకు వందనాలు. సిద్ధపరుస్తున్నందుకే వందనాలు. ఈ ఉపవాస కూడికలను బట్టి నీకు వందనాలు. మా గ్రామము మార్పుని ఇస్తున్నారని నమ్మి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. హల్లెలూయా. పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు నాయన. ఈ ప్రార్థనా ధ్వనులు ఆలకించువాడవు. వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మా అందరికీ కావలసిన ఈవులన్నింటినీ సమకూర్చమని వేడుకొనుచు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, ఈ యొక్క ఇది ఏ నెల? జనవరి అని వదిలిపోద్ది. నవంబర్ ఒకలో, డిసెంబర్ ఒకలో, అక్టోబరు మాసము ఆఖరి రోజు. బైబిల్లో ఎన్ని నెలలు ఉపవాసాలు ఉన్నాయి? ఎన్ని నెలలు ఉన్నాయి బైబిల్లో? ఎన్ని నెలలు ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి తెలుసా? తెలీదా? జకర్యా గ్రంథము వాక్యములోనికి వెళ్ళే ముందు ఆ మాటలను చూద్దాం ప్రియులారా. దేవుడు మీకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి, ఆయన చేసిన ఆ మాటలన్నింటిని బట్టి తెలియచేసుకుందాం ప్రియులారా. ఆ మాటలను ఆయన తెలియచేస్తూ పలుమార్లు ఆయన మన పక్షముగా నిలిచి ఆయన చేసిన ప్రతి వాగ్దానాన్ని మనందరి ఎడల ఆయన నెరవేరుస్తూ వచ్చినటువంటి దేవుడు ప్రియులారా. జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 18వ వచనము నుండి చదువుతాం. మరియు సైన్యములకు అధిపతికి యెహోవా నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. సైన్యములకు అధిపతికి యెహోవా ఆజ్ఞ ఇచ్చినది ఏమనగా, గుర్తుంచుకోండి, 4వ నెలలో ఉపవాసము, 5వ నెలలో ఉపవాసము, 7వ నెలలో ఉపవాసము, 10వ నెలలో ఉపవాసము,
యోధా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరమైన పండుగలు కాబట్టి సత్యమును సమాధానమును ప్రియముగా. ఎన్ని నెలలు ఉపవాసాలు ఉన్నాయి? ఎన్ని నెలలు గుర్తుంచుకోండి ప్రియులారా. మొదటిగా చెప్పాడు 4వ నెల. పాత నిబంధనలు చెప్పాడు ప్రతి అమావాస్య దినాన్ని కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. కానీ ఈరోజుకి మన జీవితాల్లో దేవుడు తెలియచేసిన మాట, ఈ ఉపవాసాలన్నిటి ద్వారా దేవుడు మనతో చెప్పిన మాట ఏమిటనంటే, ఇందాక ముందుగా చదివామే, ఈ ఉపవాసాలు చెయ్యక ఏమైపోయామంటే మనం అందరము గొర్రెల వలె త్రోవను తప్పిపోయాం. ఉపవాసము మన జీవితాల్లో నేర్పించేది ఏమిటనంటే, ఉపవాసము ద్వారా మొదటిగా విధేయత కలుగుతుంది. హల్లెలూయా. ఉపవాసము విధేయత అంటే నిరీక్షణ కలిగి, విధేయత అంటే వాక్యము ఏది నీకు తెలియజేస్తుందో, విధేయత అంటే దేవుని ఎదుట అన్నింటినీ సరిచేసుకుంటమే విధేయత. నీ త్రోవలో, నీ ఆలోచనలో, నీ ఉద్దేశాలు, నీ సొంత నిర్ణయాల కన్నా దేవుని యొక్క మాట నీ జీవితంలో ఏం చేస్తుంది? విధేయతను తీసుకొని వస్తుంది. అంటే నీ త్రోవలను సరళం చేస్తుంది. ఉపవాసం అంటే దీక్ష, వ్రతదినము అంటాడు యోవేలు ప్రవక్త. ఈ మొదటి రోజు దేవుడు అంటున్నాడు, ఈ 10వ నెలలో ఉపవాసము, లేకపోతే 4వ నెల, 5వ నెల, 7వ నెల ఏమిస్తుందంట? ఏం చదవని జకరియా గ్రంథంలో? సంతోషము. చదవండి ఒకసారి ఆ మాటను. సంతోషము చెప్పండి, తర్వాత లైన్గా ఉత్సాహం. 3వది సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచండి. పండుగ దినాలు అన్నాడు. చాలామంది పండుగ అంటే క్రిస్మస్ పండుగ అనుకుంటున్నారు, కొత్త సంవత్సరం పండుగ అనుకుంటున్నారు. నిజమైన పండగ ఏదనంటే ఉపవాసం. ఈ ఉపవాసం ఎందుకు పండగనంటే దేవునికి ప్రియముగా మారిపోవటం ఉపవాసం. ఈ ఉపవాస దీక్షలో మోషే 40 రోజులు దేవునితో ఉపవాస కార్యంలో కూర్చున్నాడు. యేసుక్రీస్తు వారు 40 రోజులు ఉపవాసమును చేసి మన ముందు ఉంచారు. ఆయన ఉపవాసం చేస్తే ఏమైపోయింది? సాతాను గడగడలాడటం ప్రారంభించింది. ప్రియ దేవుని పిల్లలారా, ఈ మధ్యాహ్న సమయంలో సమస్యలతో సొణిగే కన్నా, సమస్యలతో బాధపడే కన్నా, త్రోవ తప్పిపోయిన నీ బ్రతుకును, గాడి తప్పిపోయిన నీ జీవితాన్ని, చెదరిపోయిన విశ్వాసాన్ని, బలహీనమైపోయిన నీ విశ్వాసాన్ని చక్కదిద్దుకునే మార్గం ఏదైనా ఉంది అంటే ఉపవాస దీక్ష. బైబిల్లో చాలా ఉపవాసాలు ఉన్నాయి. మనుషులు రకరకాల విధానాలు ఉపవాసాలు చేస్తున్నారు.
నేనంటాను, నీ ఉపవాసము లేకపోతే ఈ ఉపవాస కూడికలలో ఈ మొదటి రోజే దేవునికి నీకు ఉన్న అడ్డుగోడ పగలాలని ఏడవండి. దేవునికి నీకు ఉన్న సంబంధం ఎక్కడ తెగిపోయిందో, ప్రార్థన అంట దేవుడు నిలవ చేసి ఉంచాలని ఆశపడతాడంట. సాతానంట ప్రార్థన నిలవ ఉండకూడదు, అది ఏదో ఒకలాగా పోవాలి. ఈ మధ్యాహ్న సమయంలో నా ప్రియ దేవుని సంగమా, నన్ను ప్రేమించిన దేవుడు చెప్తున్నాడు, ఉపవాసం చేస్తున్నావో ఈరోజు ఏ త్రోవలో ఉండి చేస్తున్నావు, ఏ త్రోవలోనికి వచ్చావు? కనీసం ఈ 10వ నెల ఆఖరి దినాన్న మన జీవితంలో దేవుడు చెప్తున్నాడు, అయ్యా నా త్రోవను సరి చేసుకుంటాను, నా దోషాలకు పరిహారంగా మనందరి దోష శిక్షను ఒకరోజు ఆయన క్షమించాడు. 2000 సంవత్సరాల క్రితం చేయబడిన శిలువ త్యాగము ఈ రోజుకి చాలామంది ప్రశ్నలు వేస్తున్నారు. అప్పుడెప్పుడో యేసు ప్రభు గారు శిలువలో రక్షణ కారిస్తే ఇప్పుడు ఎలా పరిశుద్ధులు అవుతారు? లేకపోతే రకరకాల ప్రశ్నలు. మనుష్యుడు జన్మతః పాపియా, కర్మతః పాపియా? బైబిల్ అంటుంది మానవ పుట్టుకయే పాపం. పాపంలోనే పుట్టాను, పాపంలోనే పెరిగాను, పాపంలోనే మరణించాను. 2000 సంవత్సరాల క్రితం చేయబడిన నిబంధన ఈ రోజుకి ఎందుకు నువ్వు పాపివి, పాపం ఒప్పుకోమని చెప్తుందంటే, నా ప్రియులారా, మనుష్యుడు దేవుని త్రోవలో లేడు. కుటుంబాలు దేవుని వాక్యములో పరిపూర్ణముగా లేవు. కనుకని గుర్తు చేస్తున్నాడు, ఆ దేవుడు చేసిన దీక్షలోనికి నువ్వు రా, ఆ పరిశుద్ధతలోనికి రా. విమోచన శీఘ్రమైన కార్యము. మరి ఇలాంటి వ్రత దినాలు చెయ్యాలని తెలుసు కూడా మనం మానేస్తే, బైబిల్లో ఒక మాట ఉంటుంది ప్రియులారా, ఆయన తెలియచేస్తాడు ప్రియమైనటువంటి సహోదరులారా. ఎందుకంటే ఆయన అంటూ ఉంటాడు అక్కడ, ప్రియ దేవుని సంగమా, ఆయన చెప్పినటువంటి ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఖచ్చితంగా అంటాడు, యెహోవా కార్యము అశ్రద్ధ చేయువాడు శాపగ్రస్తుడు. యెహోవా కార్యం చేసేవారేమో మార్గాలను చక్కదిద్దుకుంటారు. యెహోవా కార్యాన్ని అశ్రద్ధ చేసేవాడికి విడుదల రాదు, శాపం వస్తుంది. ఏ శాపం? నా ప్రియులారా, ఉపవాసం చేయుట వలన దేవునితో నువ్వు ముడిపడి ఉంటావు, దేవుణ్ణి హత్తుకొని ఉంటావు. ఉపవాసములో నీకు దుఃఖము రావాలి, ఉపవాసములో ఈ లోక ఆలోచనలు అన్నీ దూరం అవ్వాలి. ఉపవాసంలో ఎప్పుడు దేవుడి కోసం నేను ఉపవాసం చేస్తానన్నవారు చెయ్యొద్దండి. దేవుడి కోసం చేస్తామా? లేదు, మన అవసరాల కోసం, మన బిడ్డల కోసం, మన కుటుంబం కోసం, మన సంఘము కోసం. అందుకని దేవుడు అన్నాడు, సిలువలో పలికిన మాట ప్రభువుల వారు అన్నారు, నా కోసం మీరు ఏడవకండి. దేనికోసం ఏడవమన్నాడు? మీ కొరకును మీ పిల్లల కొరకు. మరి ఉపవాసం ఉండి, ఈ దీక్షలో ఉండి, ఈ కూడికలో ఉండి ఎంతమంది కన్నీరు గారుస్తున్నాము?
ఎన్నిసార్లు మనం ఆలోచించుకుంటున్నామో ప్రియ సహోదరి సహోదరులారా. అందుకని వాక్యం అంటుంది, నీ త్రోవను సరిచేసేది ఉపవాసం. నువ్వు చేసే ఉపవాసము అపవాది క్రియలకు దేవుడు ద్వారాలను మూసేస్తాడు. తప్పట్లు కొట్టి పరిశుద్ధ ఆత్మదేవుని కనపరచు. నువ్వు ఉపవాసములో కూర్చుంటే అపవాది తలంచినవన్నీ మేలులుగా మార్చే దినము ఈ ఉపవాస దినం. మరి ఈ ఉపవాస దినాలలో దేవుని దగ్గర రోదన చేయకుండా దేవుని కార్యాన్ని అశ్రద్ధగా చేసి నువ్వు ఏమి కూడగడుతున్నావో దేవుని కార్యాన్ని శ్రద్ధగా చేసి ఏమి అనుభవిస్తున్నావు. అందుకే నేను చెప్తాను ఎప్పుడు కూడా, బిలీవర్గా ఎలా ఉన్నావో అన్బిలీవర్గా ఎలా ఉన్నావు, అంటే విశ్వసించిన తర్వాత ఎలా ఉన్నావు, విశ్వసించక మునుపు ఎలా ఉన్నావు. వాక్యంలో దేవుడు తెలుసంటే సరికాదు, వాక్యము తెలుసంటే సరికాదు, దాని ప్రకారము నడవగలిగిన ఆ కృప నీ జీవితంలో లేకపోతే, ఆ పరిస్థితులను అనుభవించకపోతే, ఆ కృపను నాకు తెలుసును అని అనుకుంటే సరికాదు. రుచి తెలిస్తే కాదు, రుచిని తినేవాడికే తెలుస్తుంది, పీల్చేవాడికి అంత తెలీదు. చూడండి, మనం ఏదైనా మంచి వంటకం చేస్తే అందులో ఉప్పు వేసిన వేయకపోయినా బయటకు ఏమొస్తుంది, సువాసన వస్తుంది. అంటే దూరపు కొండలో నునుపుగా పచ్చగా కనబడతాయి, కానీ ఎక్కితేనే కదా రాళ్ళు ఉన్నాయో, రప్పలు ఉన్నాయో, ముళ్ళు ఉన్నాయో, ఆ కొండల మీద ఏమున్నాయో. అలాగునే ఉపవాసం ప్రారంభించిన నీవు ప్రారంభంలోనే ఇదిగో ఏ ఏ అతిక్రమాలు నీకు అడ్డుగా ఉన్నాయో, ఏ క్రియలు నిన్ను వెంబడిస్తున్నాయో, ఏ ఆలోచనల చేత పడిపోయావో, ఏ క్రియల చేత నేను దోషిని అని నిన్ను నీవు దేవుని ఎదుట ఒప్పుకుంటున్నావో, వాటిని సరిచేసుకునే మార్గము ఈ ఉపవాసం. ఉపవాసమున ఏం చేయాలంట, దేవుని సముఖములో కూర్చుండాలి, దేవుని దగ్గర అప్పగించుకోవాలి. భ్రష్టాత్మలోకి వెళ్ళిపోయిన వారు తిరిగి రావాలి, విడుదల లేని వారు విడుదలలోనికి రావాలి, మార్పు లేని వారు మార్పులోనికి రావాలి, కృపను నిర్లక్ష్యం చేసిన వారు మరలా కృపను వెతకాలి. తప్పిపోయిన కుమారుడు కృపను నిర్లక్ష్యం చేసుకుని వెళ్ళిపోయాడు. నా తండ్రి నాకు అన్నీ ఇచ్చాడు కదా, నెక్కడికి వెళ్ళిపోయినా పర్వాలేదు, ఈరోజు నేను బాప్తిజం తీసుకున్నాను కదా, నేను ప్రభు బలలో ఉన్నాను కదా, నేను ఉపవాసంలో ఉన్నాను కదా అని ఎక్కడికైనా వెళ్ళిపోతే పర్వాలేదు అనుకుంటున్నావేమో. జాగ్రత్త, ఈ వాక్యము నిన్ను చూస్తుంది. వాక్యమైన దేవుడు, పరిశుద్ధత కలిగిన దేవుడు, పవిత్రతను నేర్పిన దేవుడు ఆయన అంటున్నాడు, ఏ మార్గం గుండా వెళుతున్నావు. అందుకని అంటున్నాడు, నీ త్రోవను దేవుడు ఏ త్రోవగా మారుస్తాడు తెలుసా, సిలువ త్రోవగా మారుస్తాడు. హల్లెలూయా. తప్పలు కొట్టి దేవుడిని కనపరుద్దాం. హల్లెలూయా. మన వంకర మార్గాలను దేవుడు ఏం చేస్తున్నాడు, సరి అయిన మార్గం, అంటే భూమి మీద నుండి పరలోకానికి, లోకములో నుంచి దేవునిలోనికి, అవినీతిలో నుండి నీతిలోనికి, అవిశ్వాసములో నుండి విశ్వాసములోనికి, లోకములో నుండి దేవునిలోనికి నడిపించే ఏకైక మార్గము సిలువ మార్గము. ఉపవాసములో దేవుని దగ్గర గడపటం, ఉపవాసములో దేవుని యందు ఆనందించాలంట. అందుకనే ఆ జకర్య గ్రంథంలో మనం చదివాము, ఏమని ప్రియులారా, ఆయన చక్కగా చెప్పాడు. ఏమంటాడు ఆయన, కాబట్టి సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుడి, ఇంకేమన్నాడు, సంతోషమును ఉత్సవమును పుట్టించు మనోహరములైన పండుగలు. నిజమైన పండగ ఉపవాస పండగ. ఎందుకో తెలుసా, ఉపవాసం ఉంటే నీ మనసులో దేవుని స్తుతి ఉంటుంది. ఉపవాసం ఉంటే
నా ప్రియులారా, శరీర సంబంధమైన ఆలోచనలు రావో. ఉపవాసం ఉంటే, అయ్యా ఎన్నో ఏండ్ల నుంచి కనిపెడుతున్నాం, సహాయం లేక ఎదురు చూస్తున్నాం, నీ కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా, మా నడవడికలను సరిచేయండి అయ్యా, నీ కార్యము మా పక్షముగా సఫలమవ్వాలి. ఏమవ్వాలంటే మన జీవితంలో సఫలత తీసుకొని వచ్చేది, దోషాలను పరిహరించేది. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని సంగమా, ఆయన అంటున్నాడు, దేవుడు చేసినటువంటి ఆ కార్యాలు నిరంతరం మన జీవితాలలో, నా ప్రియ దేవుని సంగమా, ప్రతి వాడునేమయ్యాడంట, తనకిష్టమైన త్రోవలకు తొలగిపోయాడు. ఇష్టమైన త్రోవలు చాలా ఉన్నాయి మనుషులకి. కొందరికేమో విందులు ఇష్టం, కొంతమందికి చిందులు ఇష్టం, కొంతమందికి అల్లర్లు ఇష్టం, కొంతమందికి జోదం ఇష్టం, కొంతమందికి తాగుడు ఇష్టం, కొంతమందికి వ్యభిచారం ఇష్టం, కొంతమందికి దొంగతనాలు ఇష్టం, కొంతమందికి మందిరాలను కూలగొట్టేయటం ఇష్టం, మరి కొంతమందిని చంపేయటం ఇష్టం. ఈరోజు నైజీరియాలో 1,00,000 మంది ఏమైపోయారు? క్రీస్తు కొరకు హతసాక్షులు. కొన్ని వేల మందిరాలు నేలమట్టం అయిపోయాయి. అక్కడున్న గొప్పతనం ఏంటో తెలుసా? వాళ్ళ విశ్వాసం చెదిరిపోలేదు, వాళ్ళ ఉపవాసం చెదిరిపోలేదు, వాళ్ళ వాక్యాన్ని విడిచిపెట్టలేదు. కళ్ళ ముందే శవాలు, కళ్ళ ముందే మందిరాలు నేలమట్టం అయిపోయాయి, తగలబెట్టేశారు. అయినా సరే అదే స్థలములో ఉండి, అదే స్థలములో శవాలను పూడ్చుకుంటూ ఏడుస్తూ దేవునికే మొరపెడతా ఉన్నారు. హల్లెలూయా! ఎంత గొప్ప విశ్వాసం, ఎంత గొప్ప పట్టుదల. అందుకనే దేవుడు అంటున్నాడు, ఉపవాస దినాల్లో, ఈ ఉపవాస దినాల్లో అన్ని దేశాల కొరకు ప్రార్థన చేద్దాం. అన్ని దేశాల కొరకు. బైబిల్లో ఎప్పుడూ మర్చిపోకుండా ఒక దేశం కోసం దేవుడు ప్రార్థన చేయమన్నాడు. ఏ దేశం అది? ఏ దేశం? దేవుడు అన్నాడు, యెరూషలేము క్షేమము కొరకు మీరు, ఇజ్రాయేలు కొరకు, యెరూషలేము కొరకు ప్రార్థన చేయాలి. నా ప్రియ దేవుని సంగమా, దేవుని పట్టణంతో మొదలు పెట్టాలి ప్రార్థన. ప్రపంచ దేశాలను జ్ఞాపకం చేసుకుంటూ నీ కుటుంబం వరకు రావాలి, నీ సంఘం వరకు రావాలి నీ ఉపవాసం. మీకు ఒక విషయం తెలుసా? ఈ రోజున నైజీరియాలో దాడి మొదలుకొని నేటి వరకు అనేక మంది, ఎక్కడో ఉంది నైజీరియా, కానీ ఇండియాలో వారి కొరకు ఉపవాసం ఉండి ఏడుస్తున్న వారు చాలామంది ఉన్నారు. తప్పలు కొట్టి దేవుని గణపరచండి. ఒక క్రైస్తవుడికే ఇది సాధ్యం. ఇతరుల కొరకైనా తన కొరకైనా ఏడవగలిగిన వారు, రోధించగలిగిన వారు, ప్రార్థించగలిగిన వారు ఒక్కరే. వారే దేవుని పిల్లలు. వాక్యమును ఎరిగి సరి చేసుకుంటూ దేవుని ఎదుట అతిక్రమ దోషములను బట్టి ఏడవగలిగిన పిల్లలే దేవునికి ఇష్టులైన వారు. ఈ ఉపవాసములో నీ రోదనను సరి చేసుకోవాలి. కొంతమంది ఏడుస్తారు, పనికిరాని ఏడుపు, ఇహ సంబంధమైన వాటి కొరకు ఏడుపులు. ఒకసారి యేసుప్రభు గారు అన్నారు, తన శిష్యుని చూసి, మృతులను కప్పెట్టుకుంటూనే ఉంటారు, నువ్వు నా వెంబడి వచ్చేయి. ఆ మాట అన్న తర్వాత ఆ శిష్యుడు అనుకున్నాడు, మా బంధువులు ఏమని అనుకుంటారేమో, మా అయిన వాళ్ళు ఏమని అనుకుంటారేమో అని ఆలోచించలే.
ఎందుకని? పలికినవాడు దేవుడు, ఆయన మాట వినాలని అన్నీ విడిచిపెట్టేసి వచ్చేసాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే పాత నిబంధనలో కూడా ఒక వ్యక్తి ఉన్నాడు. అబ్రహాము కాక మునుపు అబ్రాముగా ఉన్నప్పుడు అన్నీ విడిచిపెట్టేసిరా. దేవుడు అతనికి ఎంత మంచి వాగ్దానం, ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానాన్ని. ఈరోజు ప్రియ దేవుని సంగమా గమనించు, దేవుడు శిక్షించేవాడు, దేవుడు ప్రేమించేవాడు, దేవుడు గాయాలను బాగు చేయువాడు, దేవుడు దురాత్మలను పారద్రోలువాడు, అంధకార శక్తులను కాల్చివేసే దేవుడు. ఆ దేవుని దగ్గరికి నిరీక్షణ కలిగిరా, ఆనుకునే మనస్సుతో రా. ఆశ్చర్య కార్యాలు చేసేవాడని వేగిరపడిరా. ఆ దేవుని దగ్గరికి వచ్చిన నీవు, ఆ దేవుని సహవాసాన్ని కలిగిన నీవు, నా ప్రియులారా, నీ త్రోవలను సరిచేసే దేవుడు. ఏమైపోతాయంట? సమభూమిగా చేస్తాడంట. హల్లెలూయా. సమభూమి అంటే దున్నబడిన భూమిలా, నూర్చబడిన ఆ యొక్క నా ప్రియులారా కూర్పు వలె నూర్చబడాలంట. ఉపవాసంలో నూర్చబడుటంటే అర్థమైందా? వరి కోసి ఏం చేస్తారు? ఇంతకుముందు కుప్పగా పోసి నూర్చేవారు దాన్ని. చేదైన ఫలాలు మనలో నుంచి పోవాలి, చేదైన నడవడికలు త్రీసివేయబడాలి. దేవుని వాక్యము చేతనే మనలను మనం సరిచేసుకునే సమయం, దేవునికి చెప్పుకునే సమయం, దేవుని దగ్గర ఒప్పుకునే సమయం, దేవుని దగ్గర ఆయన శరణు వేడుకునే సమయం. ఆ శరణు వేడుకుంటే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఒక పాట ఉంటుంది, మీకు రాదు కానీ, శరణు 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 ప్రభువా. నా ప్రియులారా, శరణు వేడుతూ అనేకులు అలనాటి భక్తులు చేసినటువంటి ఆ ప్రార్థనలను, వారు కూడుకున్న విధానాన్ని, వారు చేసిన అంగలార్పును సింహాసనం మీద ఆసీనుడైన దేవుడంట చూస్తాడంట. తన ప్రజలు రోదిస్తూ ఉండగా, తన ప్రజలు అంగలారుస్తుండగా దేవుడు సంతోషించడంట. వారి పాపములను ఒప్పుకొని, వారి అతిక్రమాలు ఒప్పుకొని, వారి సరి చేసుకొని తప్పిపోయిన త్రోవలో నుండి సిలువ త్రోవలోనికి రావటమే ఉపవాసం. ఎందుకనో తెలుసా? యేసు ప్రభు గారు చెప్పిన మాట, మానవుల పాపముల కొరకు పాప పరిహారార్థ బలిగా మార్చబడిన వాడు యేసు ప్రభు వారు ఒక్కరే. విమోచకుడు, పరిశుద్ధుడు, పవిత్రుడైన దేవుడు చెప్తున్నాడు, నీ ఉపవాసము ఇష్టకరముగా ఉందా, ఆయాసకరముగా ఉందా? చాలామంది అన్నారు, మేము ఉపవాసం ఉన్నాం, దేవుడు మాకేమీ చేయలేదు. నీ ఉపవాసంలో ఏం సరి చేసుకున్నావు? అసలు నీ ఉపవాసంలో ఏం విడిచిపెట్టావు? ఏ అంశముతో దేవుని ఎదుట ప్రార్థించావు? ఏ విడుదల కొరకు ప్రార్థించావు? సమ్ పీపుల్ లైక్ దిస్. కొంతమంది ఏమనుకుంటారు తెలుసా, నేను ఇప్పుడు ప్రార్థన చేశాను, ఇన్ని రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాను, ఇన్ని దినముల నుండి ఉపవాసం చేస్తున్నాను, జవాబు నాకు ఖచ్చితంగా రావాలని చేసేవారు కొందరు. బైబిల్లో చెప్పిన మాట ఏంటో తెలుసా? అడుగువాడు సందేహింపకుండా. ఏముండకూడదు ఉపవాసంలో? సందేహాలు ఉండకూడదు. ఉపవాసానికి సందర్భాలు అక్కర్లా. నీ మేలు కొరకు, నీ కుటుంబం మేలు కొరకు, నీ సంఘపు మేలు కొరకు నువ్వు చేసే ఉపవాసములో ఏముండకూడదు? సందేహము వలదు. ప్రియ సహోదరి సహోదరులారా,
దేవుడు అన్ని వేళల అంతటను నిలిచి ఉండి నీ మొరను ఆలకించటానికి ఇష్టపడుతున్న ఈ దేవుని దగ్గర, ఈ పరిశుద్ధిని దగ్గర, అయ్యా నేను త్రోవ తప్పిపోయాను, నేను లోకములో మిలినమైపోయాను, నేను మందిరములోనే పరిశుద్ధంగా ఉన్నాను, బయటికి వెళ్ళిన తర్వాత నా జీవితం సరైన విధానములో లేదు అని ఒప్పుకుంటూ ఏడవాలందరూ, సరిచేసుకోవాలందరూ, ఒకరినొకరు ధైర్యపరుచుకునేదే ఉపవాసం, ఒకరికొకరు అంగలార్పి నేర్చుకునేది ఉపవాసం. ఇంటికాడ నువ్వు చెప్తే చదవడేమో పిల్లోళ్ళు, స్కూల్కి వెళ్తే మనం అనుకుంటున్నాం చదవట్లేదు. స్కూల్కి వెళ్ళినాడు అసలు ఏమీ రానోడికి అలు వచ్చాయిగా, ఏమీ రానోడికి ఏబిసిడీలు వచ్చాయిగా, ఏమీ రానోడికి రాయటం వచ్చిందిగా, ఏమీ రానోడైనా పాస్ అవటమో ఫెయిల్ అవటం ఏదో ఒకటి జరుగుతుందిగా. నువ్వు దేవుని మందిరానికి వస్తే ఒకరిని బట్టి ఒకరు ఏం చేస్తారంట, నేర్చుకుంటారు. ప్రియ సహోదరులారా, ప్రియ దేవుని సంగమా, ఈ ఉపవాసపు బడిలో ఇది క్రీస్తు బడి. ఆమేన్. ఏ బడిది? క్రీస్తు బడి. ఈ క్రీస్తు బడిలో ఇంకా క్రీస్తు బడి అంటే అర్థం లేదేమో, దేవుని యొక్క సన్నిధినే క్రీస్తు యొక్క బడి. క్రీస్తు బడి చేతబడులను చంపేస్తుంది, క్రీస్తు బడి దురాత్మలను చీలుస్తూ ఉంది, క్రీస్తు బడి ఈ లోకములో వ్యర్థమైన వాటన్నింటినీ అణగద్రొక్కుతుంది. ప్రియ దేవుని సంగమా, ఈ బడిలోకి వచ్చిన వాడు ఎవరైనా సరే నేర్చుకునే తీరతారు. ఏమి నేర్చుకుంటారో తెలుసా? మారు మనసు ఎలా పొందాలో, పాపాన్ని ఎలా విడిచిపెట్టాలో. ఏమేమి నేర్చుకుంటారంట? మారు మనసు ఎలా పొందాలో, లోకము నుండి ఎలా వేరవ్వాలో, ఎలా చక్కదిద్దుకోవాలో, వాక్యం ఏం చెప్పింది మన హృదయం ఎలా మార్చుకోవాలో నేర్పగలిగే బడే ఈ ఉపవాసపు సన్నిధి. అలనాడు భక్తులు మొదలుకొని, యాజకులు మొదలుకొని, అపోస్తులు మొదలుకొని, ప్రవక్తలు మొదలుకొని, గాయకులు మొదలుకొని, సువార్తికులు మొదలుకొని ఈ ఉపవాస బడిలో మోషే 40 రోజులు వెళ్ళాడు బడికి. 24 గంటలు బడి. అది ఎన్ని గంటలు? 40 రోజులు రాత్రి పగలు దేవుని బడిలో కూర్చుని వస్తే ఆయన దిగి వస్తూ ఉంటే ఏమేసుకున్నారంట? ఆ ముఖాన్ని చూడలేక, ఆ పరిశుద్ధతను చూడలేక, ఆ దేవుని తేజస్సును చూడలేక ఎంత రోషం వచ్చిందంట. జ్ఞానం కలిగి దాన్ని బద్దలు కొట్టేసి ఏం చేశారు? బంగారంతో ఏం చేశారు వాళ్ళు? ఒక దూడను పోత పోసారు అని బైబిల్లో రాయబడి ఉంది. ఎంత రోషం వచ్చింది! దాన్ని కరగబెట్టేసి నీటిలో కలిపేసి అందరికీ తాగించేశాడు. ఈరోజు అంటాను, ఈ వాక్యాన్ని వంటకంగా చేసి మనందరికీ తినిపిస్తున్నాడు దేవుడు. వాక్యాన్ని పానీయంగా చేసి తాగిస్తున్నాడు. ఎందుకు తెలుసా? ఈ ఊట కొన్ని సంవత్సరాలో, కొన్ని రోజులో, కొన్ని గంటలో నీ ప్రాణము ఈ భూమి మీద నుండి ఏ టైమో, మా టైం ఏ టైమో దేవుడు అంటున్నాడు. నీ ప్రాణం పోకముందు దేవుడు పిలుపునిస్తున్నాడు. రా బడిలోనికి, రా క్రీస్తు బడిలోనికి, రా వాక్య పని వెలుగులోనికి, రా దేవుని ఆజ్ఞలలోనికి. ఈ ఆజ్ఞల్లోనికి వస్తే ప్రేమ, సమాధానం, సంతోషం, సాత్వికం, పరిశుద్ధత, పరిశుద్ధాత్మ యందలి ఆనందం, ఆత్మవరముల యందలి బలము నువ్వు పొందుకొని క్రీస్తు కొరకు సైనికుడిగా మార్చబడతావు. క్రీస్తు కొరకు సైనికురాలుగా మార్చబడతావు. నిన్నటి రోజున
ఇండియా గెలిచింది కదా, ఆడవాళ్ళ టీము. అందులో ఒక క్రిస్టియన్ కుమార్తె చెప్తా ఉంది, అంతమంది స్టేడియంలో జనాలు ఉండగా ఆ అధికారి అతన్ని అడుగుతూ ఉంటే ఆమె ఏం చెప్తుంది తెలుసా? బైబిల్ చేతపుచ్చుకొని, అదిగో మా తల్లిదండ్రులు అక్కడ కూర్చున్నారు, వారు బైబిల్ చదువుతారు, ప్రార్థన చేస్తారు, వారి నుంచి నేను నేర్చుకున్నాను. ఈ విజయానికి కారణం నా యేసే. ఆమె ఒక్క సాక్ష్యము ఎంతమందికి సువార్తగా మారింది. అది చిన్నదే సాక్ష్యం. ఆ సాక్ష్యాన్ని ఎంతమంది చూస్తారు? భారతదేశంలో అందరూ చూస్తారు, పాకిస్తానీలు చూస్తారు, ప్రపంచ దేశాలు అన్నీ చూస్తాయి. ఎవరికి ఘనత వచ్చింది అక్కడ? దేశానికి ఘనత వచ్చింది, దేవునికి ఘనత వచ్చింది. మరి మనం తప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతించొద్దా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున నా సాక్ష్యం ద్వారా ఎవరికి ఘనత రావాలి? దేవునికి. దేవునికి. నువ్వు విశ్వసించి అడిగితే ఒకప్పుడు ఇల్లు లేక ఇబ్బంది పడుతూ ఉంటే ప్రార్థన చేసి, దేవుడు చాలామందికి ఇల్లులు ఇచ్చాడు కదా, కట్టుకుంటున్నారు కదా, స్లాబుల వరకు వచ్చాయి కదా, రానున్న దినాలు స్లాబ్లు వేసుకొని అందులో చక్కగా దేవుని గురించిన ఆ ధూపం మీ ఇళ్లలోంచి లేవాలి. హల్లెలూయా. సంఘములోనే కాదు ధూపం, ఇంటిలో కూడా ధూపం వేయగలగాలి. మందిరములోనే కాదు మందసం, నీ ఇంటిలో కూడా ఉండాలి మందసం. ప్రియ దేవుని సంగమా, వ్యాపారం చేసేవాడు సరుకులు అయిపోయిన తర్వాత వెళ్ళడు, సరుకులు తరుగుతున్నప్పుడు వెళ్తాడు. ఎందుకో తెలుసా? ఇవి వస్తున్నాయి అని తెలుస్తుందిగా. నా ప్రియ దేవుని సంగమా, నీ విశ్వాస ఉపవాసములో ఈ మధ్యాహ్న సమయములో దేవుడు నీతో నాతో చెప్పుచున్న మాటను జ్ఞాపకం చేసుకొనగలిగితే ఆ క్రీడాకారిణి ఆట ఆడిన కుమార్తె ఆమె బోరును విలపిస్తూ ఒక పక్క తన దేశాన్ని గెలిపించుకుంది. ఆమె సాక్ష్యం ఈరోజు మందిరాలలో ఉన్న మన సాక్ష్యం ఏది? ఏ త్రోవలో వెళితే నీ సాక్ష్యం పోయింది? ఏ త్రోవలోనికి వస్తే మరలా నువ్వు సాక్షిగా మారతావు? ఏ త్రోవను అనుసరిస్తే నువ్వు జీవాన్ని కనుగొంటావు? రోజు దేని కొరకు ఆరాటం, దేని కొరకు ఆర్భాటం? నువ్వు త్రోవను సరి చేసుకుంటే, ఇది ఎక్కడికో తెలిసే ఈ త్రోవ భూమి మీద నుంచి ప్రారంభమై పరలోకములో నీకు ఒక కొత్త పేరుండి, ఇది నీది, ఇది నీవు సంపాదించుకున్న భూమి మీద రోదన చేసి సంపాదించుకున్న ఆస్తి. ద అగ్రిమెంట్ డే, దట్ ఈస్ ద జడ్జిమెంట్ డే. జడ్జిమెంట్ రోజున నీకు రాసిన అగ్రిమెంట్ రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరులారా, ప్రియ దైవ జనాంగమా, దేవుడు చెప్తున్నాడు, ఈ యొక్క ఉపవాస దీక్షలో నీ మార్గాన్ని సరి చేసుకుంటే ఆ మార్గము పరలోకం వరకు వేయబడిన మార్గం. అది పక్కదారులు పట్టే మార్గం కాదు, పక్కదారులకు తొలగిపోయే మార్గము కాదది. రోషము కలిగిన దేవుని చేత నడిపించబడుతున్న వారులారా, దేవుని వాక్యం అంటుంది, ఈ మధ్యాహ్న సమయంలో త్రోవ తప్పిపోయిన మనం చూచి దేవుడు అంటున్నాడు, నా మార్గంలోనికి మరలారా. ఏమి సిద్ధపరచుకుని రావాలి ఉపవాసానికి ఏమి కలిగి రావాలి? ఉపవాసములో ఉన్న దేవుని యొక్క ఆ యొక్క ఔన్నత్యతను తెలుసుకునే గుణమేది?
ఎలా బ్రతిమలాడితే దేవుడు వింటాడో, ఎలాంటి రోదన కావాలి, ఎలాంటి స్థితిలో దేవునికి ఇష్టలుముగా మారిపోవాలి, రూపాంతరము చెందాలంట. మందిరములో ఉపవాస దీక్షలు ఏమవ్వాలి? రూపాంతరం, రెన్యూ, కొత్తదనం. కొత్తదనం. ఆ కొత్తదనం ఎలా ఉండాలో తెలుసా? మనం తోముతామే ఎత్తడి బిందులు, రాగి బిందులు ఉన్నాయా? ఎంతమంది ఇళ్ళల్లో ఉన్నాయి ఎత్తడి బిందులు, రాగి బిందులు? ఏం చేస్తాము? చింతపండు ఎడతారు, ఇటుక ముక్క ఎడతారు. ఇప్పుడు అవన్నీ మానేసి ఏదో రాగి బిందులు తెల్లగా వచ్చాడని పౌడర్ ఏదో వచ్చింది, అది ఎట్టేసి కొద్దిగా తోమితే. నిన్ను తోమేది ఈ వాక్యం. ఈ వాక్యం పైన తోమదో, లోపలికెళ్ళి లోపల నుంచి కడగటం ప్రారంభిస్తుంది. లోపల గడిగితే ఆటోమేటిక్గా బయట శుద్ధి అయిపోద్ది. ఈ వాక్యము పౌలు గారు అంటారు లంగరు వలె ఉండాలంట నీకు. లంగరు అంటే అర్థమవుతుందా? యాంకర్ అని చెప్పాను మీకు ఇంతకుముందు. లంగర్ అంటే ఏంటి? యాంకర్ అంటే మళ్ళీ చెప్పండి. లంగర్ అని, యాంకరు లంగర్ అంటే సముద్రంలో వాడలు ఉంటాయి కదా, మీకు చెప్పాను గాలంలాగా 3 గాలాలు ఉంటాయి దానికి, ఇలాగ లేకపోతే 4 ఉంటాయి 4 పక్కల. అది చాలా బరువైంది. మనం చిన్న చిన్న వాళ్ళే చూస్తాం, ఇంకా గట్టిగా చూస్తే మనుషులు ఎక్కిన వాళ్ళు చూసుంటాం. 1,00,000 టన్నులు మోయగలిగే వాడను చూసారా? మహాసముద్రాలు వెళ్తాయి. ఎన్ని టన్నులు? లారీలు ఎన్ని టన్నులు వెళ్తాయి? వెనకాల 2 టైర్లు ఉన్న దానిలో 10 టన్నులు వెళ్తాయి. ఇంకో 2 టైర్లు పెరిగితే 12 టన్నులు వెళ్తాయి, 15 టన్నులు వెళ్తాయి. 1,00,000 టన్నులు వేసుకుని వెళ్ళే వాడను సముద్రంలో నిలబెట్టేది ఏంటో తెలుసా? తుఫాను వస్తుంది, భయంకరమైన గాలులు వేస్తాయి. వాళ్ళకి మనకులాగా దారిలో ఏం కనబడవుగా, దిక్సూచి చెప్తుంది. దిక్సూచి ఇటు కుడికి వెళ్తున్నామా, ఎడంకి వెళ్తున్నామా, ఎటు వెళ్తున్నామో. వాళ్ళకి అలాగే రేడియో తరంగాలు. తుఫాన్ వస్తుంది, ఎక్కడోళ్ళు అక్కడ ఆగండి అని అన్నారనుకో, వాడకి 4 పక్కల లంగర్లు ఉంటాయి. అది వదిలేస్తే సముద్రపు అడుగుకి వెళ్ళిపోయి అది దిగబడిన వెంటనే వాడను అటు ఇటు కదలనివ్వదు. ఇంకా ఎలాంటి తుఫాన్ రాని కదలనివ్వదు. నేనంటాను, ఈ వాక్యము నీ హృదయంలో లంగరు వలె ఉంటే, నీ కుటుంబంలో చెలరేగిన తుఫానులే కావచ్చు, పెట్టిరేగుతున్న అలలే కావచ్చు, దేవుడు అంటున్నాడు అలెంతెత్తులెగిసిన కింద పడి అది తీరానికి వచ్చేసరికి ఏమైపోవాలి? తుఫాను వచ్చినప్పుడు సముద్ర కెరటాలు విపరీతంగా లేస్తాయి దేవుడు ఆజ్ఞ ప్రకారం. కానీ ఎంత లేచినా దేవుడు అంటాడు ఫలానా వరకే వెళ్ళు అని గీతకేస్తాడంట. ఫలానా ప్రాంతం మీదుగా వెళ్ళు అని దేవుడు ఆజ్ఞాపిస్తాడు. బైబిల్లో రాయబడుతుంది, తుఫానులను ఆయన పుట్టించును, తుఫానులను ఆయనే నెమ్మలిపరుచును. నెమ్మలిపరుస్తుంది. మొన్న గోదావరి అవతల మా ఏరియాలో గాలివాన వస్తుందని చెప్పి బయటికి వెళ్ళిందండి. జస్ట్ ఇంటి మీద ఉన్న తాడి చెట్టు ఆవిడ మీద పడిపోయింది, అక్కడికక్కడ చచ్చిపోయింది ఆవిడ. ప్రియ సహోదరులారా, ఈ మధ్యాహ్న సమయంలో ఈ ఉపవాస దినములో, ఈ 10వ నెల, ఈ 31వ తారీఖు, ఈ ఉపవాస ధ్యాన కూడిక నీ జీవితంలో నీకు నిలవబెట్టేదిగా ఉండాలి. క్రీస్తులో బలపరిచిన సాక్ష్యమై ఉండాలి. క్రీస్తులో నువ్వు బ్రతికావని నీ జీవితంలో ఆ వెలుగును మరలా ప్రకాశింప చెయ్యాలి. కారణము, ఈ ఉపవాస దినాల్లో ఎస్తేర్ అంటది, నువ్వు యూదుల్ని తీసుకుని ఉపవాసం ఉండు, నేను నా చెలికత్తెలను తీసుకొని ఉపవాసం చేస్తాను. ఉపవాసము ఎస్తేరు గ్రంథాల్లో విందులుగా మారిపోయింది దేవుడు చేసిన కార్యాలను బట్టి. హల్లెలూయా. దుష్టులు లయమైనప్పుడల్లా విందు చేయబడింది ఎస్తేరు గ్రంథంలో. మీకు గుర్తుందో లేదో, నాకు గుర్తుంటుంది చెప్పిన ప్రతి వాక్యం. మొదట వచ్చినప్పుడు
వారు ఆరాధన చేసిన మహావిందు చేసుకున్నారంట. నేను వచ్చిన ప్రారంభంలో అది చేశాం, ఆ వాక్యం. నా ప్రియ దేవుని సంగమా, దేవునికి ఉపవాసంలో ప్రార్థన అనే వంటకం కావాలి. అందరూ కలిసి అంటాం కదా, కలగలుపు కూర. దేవుడికి ఏం కావాలి? కలగలుపుల ప్రార్థన. ఒక్కరి కోసం చేస్తే ఇంత మంటే వస్తుంది, అందరి కోసం చేస్తే అంత మంట కావాలి. అంత మంట వస్తే ఏమవుతుంది? గబగబా ఉడకటం ప్రారంభిస్తుంది. మరి ఈరోజు ఎందరము కలిసి దేవుని దగ్గర, నా ప్రియులారా, ఉపవాసంలో మనం ఎలా కూర్చున్నాం తెలుసా? ఏలియా అంటాడు, ఏలియా చేశాడంటే ఏమని? కట్టెలన్నీ వేసాడంట. ఆ కట్టెలు చుట్టూ గొయ్యి తవ్వాడు. కట్టెలు తడిసిపోయి కింద నీళ్లు నిలిచిపోయేటట్లు నింపాడంట. ఈరోజు ప్రియదేవుని సంగమా, కట్టెలు మనమే. కట్టెలు ఎవరు? మనమే. ఈ కట్టెలు ఏమవ్వాలి? ఉపవాసం అనే కన్నీటిని కార్చి నిన్ను నీవు తడుపుకొని నీ కన్నీరు నీ చుట్టూ చేరిపోవాలి, పాత్రలోనికి రావాలి. ఈ పాత్ర రోధిస్తూ ఉంటే పరలోకములో అగ్ని పుట్టి ఆ కట్టెలను ఏం చేస్తాడంట? వెలిగించడం ప్రారంభిస్తాడు. అవి వెలిగితే అక్కడ నుండి లేచిన వెలుగు, అక్కడ నుంచి పుట్టిన ఆ కార్యము దేవునికి ఘనత తెచ్చుకునేలా ఉంటుందంట. దేవుని సంగమా, ఏలియా ద్వారా చేసిన కార్యము ఈరోజు మనతో చెప్తున్నాడు. సంగమా, కట్టెగా ఉంటే సరిపోదు, కట్టె తడపబడాలి. తడపబడిన కట్టెలో నుంచి ఏం రావాలంట? నీళ్లు రాలి నిలవవ్వాలి. ఈరోజుకి చాలామందికి తెలియదు. ఒక మాట చెప్తాను. మన ఇండియాలో కొన్ని చెట్లు ఉన్నాయి. ఆ చెట్టుల్ని గీత గీస్తే పాలు లాంటి పదార్థం కారుతూ ఉంటుంది. మన దగ్గర ఉన్న చిన్న చిన్న చెట్లు కాదు, మన సైడ్ ఈ జిల్లెడు పాలు అయ్యి అంటారు, అవి కాదు. కేరళ ప్రాంతానికి వెళ్తే అటు సైడ్ కనబడతాయి ఎక్కువ, రబ్బర్ చెట్లు అంటారు అట్లని. ఒక తెల్లని పాలులా కారుతుంది. అవన్నీ నిల్వ చేస్తే దాంతో రబ్బర్ తయారవుతుంది, దాంతోనే ఆ టైర్లు తయారవుతాయి. ఈరోజు నువ్వు చేసే ఈ కన్నీటి ప్రార్థన పనికొచ్చేదై ఉండాలి. పనికిరాని వాటిని కాల్చేసేదిగా ఉండాలి. ఆ కట్టెలు కాలుస్తున్నాడు, పనికిరానివన్నీ కాలాయి అక్కడ. ఈ ఉపవాసములో ప్రియ దేవుని సంగమా, దేవుని ఎదుట నిన్ను నీవు సరి చేసుకునే ముందు నన్ను కాల్చుమయా, నన్ను నిలబెట్టుమయా. అందుకని అంటాడు, ఏ ఉపవాసం మర్చిపోయావో ఎన్నోసార్లు చెప్తాను, ఏ ఉపవాసాన్ని విడిచిపెట్టేసావో దాన్ని మరలా తెచ్చుకో. ఎక్కడ దేవుని సమాధానానికి దూరం అయిపోయావో ఆ సమాధానంలోనికి మరలా రా. దిస్ ఈజ్ ద రీకాల్. ఈ పిలుపు మరలా మనందరి కొరకు. ఈ ఉద్యమం మరలా నీకు పిలుపునిస్తుంది. ఈ వాక్యము నువ్వు తొలగిపోయిన త్రోవను గుర్తు చేస్తుంది. ఏ కార్యాన్ని అశ్రద్ధగా చేసుకుని బతుకుతున్నావో దేవుడు తెలియచేస్తున్నాడు. నా కార్యాన్ని అశ్రద్ధ చేసావు, నువ్వు ఎలా ఉన్నావంట? శాపగ్రస్తుడిగా ఉన్నావు. శాపం అంటే ఏంటంట? ప్రార్థన చేయకపోవటమే శాపం. ఆజ్ఞను అతిక్రమించటమే శాపం, పాపం. ప్రియ సహోదరులారా, ఈ మధ్యాహ్న సమయంలో మీ దైవజనులు ఎందుకు పూనుకున్నారో తెలియదు. 3 రోజులు ఉపవాస కూడిక. నేను ఒక మాట అన్నాను, వస్తాను కానీ నేనేమి ఆశించి రాను. అలా అయితే రానని కూడా చెప్పాను.
హల్లెలూయా. ఎందుకు తెలుసా? దేవుడు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. దేవుడికి కొంతమంది కావాలి. ఆ కావలసిన వారినంటూ వెలిగించడానికి, ఇంకా బలపరచడానికి, ఇంకా ధైర్యపరచడానికి, వారిలో నుంచే ప్రార్థన వీరులను లేపడానికి, వారిలో నుంచే రోదన స్త్రీలను లేవనెత్తడానికి, వారిలో నుంచే ప్రవక్తలను పుట్టించడానికి, వారిలో నుంచే వారి సంఘము కొరకు, వారి దేశము కొరకు, వారి గ్రామము కొరకు రోధించే వారిని లేవనెత్తడానికి దేవుడు పలుమార్లు వాక్యమనే తొలకరి వరసను తీసుకొని వస్తాడంట. ఉపవాసం అనే దట్టిని తీసుకొని వస్తాడంట. అగ్ని గోళమయమై దేవుడు అక్కడ ఘనతను పొందుతాడంట. మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మిమ్మల్ని నీ పక్క వారితో చెప్పండి, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. ఆయన ప్రేమిస్తున్నాడు కనుకే తావు తప్పిన మనల్ని వెతుక్కుంటా వస్తున్నాడు. ప్రేమతో పలకరించడానికి వస్తున్నాడు. ఆయన అంటాడు, నువ్వు నా సొత్తు. ఎలాంటి సొత్తు తెలుసా? కన్న సొత్తు కాదు, ప్రాణం ఇచ్చిన సొత్తు అది. ఎలాంటిది? ప్రాణము. ప్రాణం మామూలుగా ఇచ్చేయటం వేరు. ఈ లోకంలో కొంతమంది చూడు, తెలుసు కదా, ఒకరి కోసం ఒకరు చచ్చిపోతారు వెళ్ళిపోయి. పడవలసింది లోక ప్రేమలో కాదు. ఓ పాట ఉంది కదా, ప్రేమలో పడ్డాను నేను, ప్రేమలో పడ్డాను. ఎప్పుడన్నా పడ్డారా ఈశ్వర ప్రేమలో? పడ్డారా? మనమందరం పడ్డాం. దేవునికి స్తోత్రం. బైబిల్లో మాట ఉంది, బైబిల్లో కాదు లోకంలో ఒక మాట ఉంది, పడ్డవాడు ఎప్పుడు. మనం దేవుని ప్రేమలో పడితే ఎందుకు చెడ్డవాళ్ళు అవుతాం? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రేమలో పడ్డవాడు ఏమవుతాడో తెలుసా? ఫలిస్తాడు దేవుని కొరకు, జీవిస్తాడు దేవుని కొరకు, మార్చుకుంటాడు. దేవుడు ఏం చెప్తున్నాడు అది విని మనం మార్చుకోవాలి, మనం సరిచేయబడాలి, పవిత్రులుగా మారాలి. పరిశుద్ధ వాక్యం అనే పాలను రుచి చూచి ఈ రుచిని వద్దనుకుని వెళ్ళిపోకో. ఈ రుచి ఎక్కడి వరకు ఉంటుందంట? పరలోకంలోకి వెళ్ళిన ఇదే రుచి. అక్కడ ఏ బోధకుడు ఉండడు, అక్కడ యేసయ్యే బోధకుడు. యేసయ్యే బోధకుడు. ఆయన రాజ్యంలో ఆయన చేతుల మీదుగా విందు, ఆయన రాజ్యంలో ఆయన ద్వారానే వెలుగు, ఆయన రాజ్యంలో ఆయన కౌగిలిలోనే ఉండటం. దేవుడు అంటున్నాడు, చెదిరిపోయిన త్రోవన, ఇంటికెళ్ళి త్రోవలో మొక్కలు మొలిస్తే ఏం చేస్తాం? గడ్డి మెలిసిపోయిన, మొక్కలు మెలిసిపోయిన, కంచి మెలిసిపోతే ఏం చేస్తాం? పెరుగుతాం, చెక్కుతాం. రోజు నీ త్రోవను నువ్వే సరి చేసుకోవాలి. ఈ ఉపవాసంలో దేవుడు చెప్తున్నాడు, ఈ మొదటి కోడిక, నీ త్రోవ ఎట్టుంది? నీ ఆలోచన ఎట్లుంది? నీ త్రోవ సరి లేకుండా నేను ఉపవాసం ఉన్నానని చెప్పుకుంటే దేవుడు అంటాడు, మీ ఉపవాసం నాకు ఇష్టముగా లేదు. బైబిల్ అలనాడు భక్తులు అడుగుతారు, మేము ఉపవాసం ఉండగా నువ్వెందుకు చూడవో? మేము రోదన చేయగా ఎందుకు అంగీకరించవో? అని అంటాడు, మీరు ఉపవాసము చేస్తూనే మీ క్రియలు మార్చబడలేదు, మీ నడతలలో ఏమాత్రము మార్పు రాలేదు. ఆయన దేవుడు కొట్టడం లేదే. ఇంకొక అవకాశం, ఇంకొక అవకాశం, ఇంకొక వాక్యం, ఇంకొక వాక్యం, ఇంకొక సందేశం, ఇంకొక విధముగా, నానా విధములుగా నిన్ను మంచి మార్గములో ఉన్న మేలేమిటో నీకు చూపిస్తున్నాడు. ఆ మేలును బైబిల్ అంటుంది కదా, సమస్తము పరీక్షించి ఏం చేయాలి చెప్పండి? సేవకులను అడగలేదు నేను,
సమస్తము పరీక్షించుకుని ఏం చేయాలి? మేలైన దాన్ని పట్టుకోవాలి, అనుసరించాలి, నిలబడాలి. ప్రియదేవుని సంగమా, ఈ మొదటి కూడికలో దేవుడు అంటున్నాడు, ఇదిగో ప్రభా, ఏ మార్గముతో నేను నీ మందిరములోనికి వచ్చాను అది నీకు తెలుసు. నా మార్గము బయటికి చెప్పుకోలేందుగా ఉంది. నా ఆలోచన నలుగురు మధ్య నన్ను ఎదుట నేను మాట్లాడలేను, కానీ హృదయాంతరంగం నేను కుమిలిపోతూ నిన్ను అడుగుతున్నాను, నన్ను సరిచేయి, నన్ను చక్కదిద్దు, నన్ను నిలవబెట్టు, నన్ను నీవు దర్శించు. ఉపవాసములో యెహోవాను వెతుకు కాలం అది. ఉపవాసము యెహోవాను వెతకు కాలం, పరిహారము దొరికే కాలం, ప్రక్షాళనము జరిగే కాలం ఉపవాసం. నీ సమస్యలన్నీ కృపగా మార్చబడే కాలం, నీ రోదన సంతోషముగా మార్చబడే కాలం. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు అంటున్నాడు, నా ప్రియులారా, ఎందుకంటే ఆయన అంటున్నాడు కదా, ప్రియ దేవుని సహోదరులారా, ఏమంటున్నాడు? యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. యేసుక్రీస్తు వారు 40 దినాల ప్రార్థన దోషాలను భరించడానికి తనను తాను సిద్ధపరచుకున్నాడు. ఎవరు అలా సిద్ధపరచుకుంటారు? ఒక్క దేవుడికి తప్ప ఎవరికన్నా సాధ్యమా ఇతరుల కోసం చనిపోవటం? మన భారతదేశంలో ఒక విధానం ఉండేది, సతీ సాగమనం. భర్త చచ్చిపోతే ఆలోచించండి ఎలా ఉంటుందో ఒకసారి. బతికున్న ఆమెని పాడి మీద, ఆ భర్త పాడి మీద కట్టేసి వెలిగించేస్తే ఎలా ఉంటుంది? ఆ కేకలు ఎలా ఉంటాయి? ఈరోజు వాక్యమనే సాగమనం అంటే తెలుసా? మృతులైన వారిని తిరిగి బ్రతికించేది వాక్యం. ఆనాటి కట్టెలు చంపేస్తే ఈనాటి కట్టెల మీద నిన్ను వెలిగిస్తున్నాడు దేవుడు, ఊరేగిస్తున్నాడు దేవుడు, ఉద్భవింప చేస్తున్నాడు దేవుడు, ఉజ్జీవాన్ని తీసుకొని వస్తున్నాడు దేవుడు. ఎన్నో చరిత్రలను మార్చింది వాక్యం. భారతదేశపు దిశ నిర్దేశాన్ని మార్చింది వాక్యం. కానీ ఈరోజుకి ఈ భారతదేశంలో ఈ వాక్యం అంటే చాలామందికి తెలుసు, సత్యం ఇందులో ఉందని. కొన్ని రకాల పరిస్థితుల వలన మనుషులకు సత్యము తెలిసిన విధానాలను విడిచిపెట్టరు. ప్రియ సహోదరులారా, ఈ భూమి మీద ఏదైనా పోతుందేమో, ఏదైనా కూలిపోతుందేమో, ఎక్కడున్న వాక్యమో పరలోకంలో కూడా ఉంది. బైబిల్. హల్లెలూయా. పరలోకంలో బైబిల్ ఉంది. ఉందంటారా? ఉందా? ఎందుకని? ఎలా ఉందంటారు? పరలోకంలో ఆది అందే దేవుడు వాక్యమై ఉన్నాడు. మనం ఎప్పుడూ చూడలేదు. బైబిల్లో చదువుతాను, యేసుక్రీస్తు వారు గలిలయ ప్రాంతంలో నడిచారంట. ఆయన ఇదిగో ఇదే యోర్దాను నదిలో బాప్తిసం పొందారంట. ఈ వింటేనే నీ మనసు పులకరించిపోతే ఆ పట్టణానికి వెళ్ళి ఆయనతో ఉండి, ఆయన ఎదుటే కూర్చుండి, దేవదూతలో నీవు ఒక్కరిగా ఉండి, దేవదూతల ఆ పరలోక రాజ్యంలో నీ కుటుంబం అని తెలిసి కూడా అక్కడ భర్త ఉండదు, భార్య ఉండదు, పిల్లలు ఉండరు, అందరూ ఒక్కటే, అందరూ దేవుని వారసులు. అక్కడ మనకేం పిలుపు ఉంటుంది? దేవుని వారసులు. వెళ్ళు.
ఎక్కడెక్కడో ఏవో జరిగాయని అవి చదువుతుంటేనే నీ మీదకి పరిశుద్ధాత్మ వచ్చేసి, ఆత్మవరాలు వచ్చి, పశ్చాత్తాపం వచ్చి, నువ్వు ఒప్పుకొని ఓ ఆనందపడిపోయి దేవుని దగ్గర భూమి మీద ఎంత అనుభవిస్తే నేను అనుకుంటాను, ఒకరోజు ఆయన చూస్తాం, ఒకరోజు అక్కడికి వెళ్తాం. అక్కడికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తాం? ఒక పాట ఉంటుంది, యేసన్న గారి పాట, ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో యెరూషలేము యాత్ర, మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర. హల్లెలూయా. ఈ భూమి మీద యాత్ర ముగించుకొని వెళ్ళిపోతున్నామంటే, ఒక నిజమైన క్రైస్తవుడు చనిపోతేనంట పరిపూర్ణంగా వాక్యాన్ని విని దాని ప్రకారం నడిచిన వ్యక్తి చనిపోతే బాధపడవలసిన పని లేదు, దుఃఖపడవలసిన పని లేదు. ఎందుకు తెలుసా? అది ఆత్మీయ యాత్ర. దేవునితో సహవాసం చేసే సమయం. ఆ సమయాన్ని మన జీవితాల్లోకి మార్చుకోవాలంటే, అందుకని భక్తుడైన దావీదు అంటాడు, యాత్ర చేయు దినములు వారికి ప్రియముగా మారాయి, సంతోషంగా మారాయి, సమాధానంగా మారాయి, సాత్వికముగా మారిపోయాయి. ఈ రోజున ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీకు నాకు ఇచ్చుచున్న ఆ యొక్క మాటలో మన దోషములను బట్టి, మన అతిక్రమ ఏమంటాడు ఆయన, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. ఉపవాసము నీ గాయాలను, నీ అతిక్రమాలను సరిచేసేది. నీ దోష శిక్షను దేవుని ఎదుట నువ్వు చేసే ప్రార్థన ద్వారా సరిచేస్తాడు దేవుడు. బతికున్నంతకాలం ప్రార్థన చేస్తే క్షమాపణ జరుగుతుందేమో, కానీ వాక్యాన్ని అశ్రద్ధగా, ఎందుకంటే బైబిల్ చెప్తుంది, యెహోవా కార్యం అశ్రద్ధ చేయువాడు శాపగ్రస్తుడు. జాగ్రత్త, జాగ్రత్త. దేవుడు చూపిన ఈ తరుణము, ఈ సమయం అందరుని దేవుడు అంటాడు, ప్రియమైనటువంటి సహోదరులారా, ఎందుకో తెలుసా? ఈ ఉపవాస దినాల్లో దేవుడు చేసే ప్రణాళికను నువ్వు జ్ఞాపకం చేసుకుంటే ప్రియులారా, ఆయన తెలియచేస్తాడు. 54వ అధ్యాయము, యెషయా గ్రంథం 54వ అధ్యాయము, 54వ అధ్యాయము 13వ వాక్యము, నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము. ఉపవాసాలు ఏం చేస్తున్నాము? దేవుని వలన ఉపదేశం. ఈ ఉపదేశము సరిచేసేది, ఈ ఉపదేశము ఉపద్రవాలను తప్పించేది, ఈ ఉపదేశము నిన్ను దేవుని దగ్గర నీతిమంతుడిగా, యథార్థవంతుడిగా, దేవుని పిల్లలుగా నిన్ను చేస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క మధ్యాహ్న సమయంలో దేవుడు మనందరి పక్షముగా తెలియచేస్తున్నాడు, ఉపవాసములో నువ్వు దేవుని చేత ఉపదేశాన్ని పొందేందుకు కలుగుతుందట. నీ పిల్లలకు అధిక విశ్రాంతి. లోకంలో విశ్రాంతి వేరు, వాక్యం నీ హృదయానికి తాకితే ఆ కలిగే ఆనందం నీకు ఆకలినివ్వదంట, ఆకలి దప్పులు కలగవంట. దేవుడి యొద్ద నుండి వచ్చే విశ్రాంతి నీ లోపల ఉన్న దాన్ని కలిగించేటువంటి సమాధానం. ఈ సమాధానంలో దేవుడు చూపే విశ్రాంతి అమూల్యమైనది, అది విలువ కట్టలేవు, విలువ కట్టలేవు. దేవుడి నోట నుండి వచ్చే మాట, బైబిల్లో యేసుప్రభు గారు అంటాడు, మనుష్యుడు రొట్టె వలన జీవించడు కానీ దేవుని నోట నుండి వచ్చే మాట వలన. బయట నుంచి వచ్చే మాట గాయపరచదంట, లోపల ఉన్నదేదో. నేను ఎన్నోసార్లు చెప్తాను,
పైకి మాత్రం అక్క బాగున్నావా, చెల్లి బాగున్నావా, అన్న బాగున్నావా. పైకి మాత్రం ఈడ రోజా ఈడు పైకి ఇలా ఉంటాడు కానీ, ఇది పైకి ఇలా ఉంటుంది కానీ పై పలకరింపు వేరు, లోపల పలకరింపు వేరు. మేము మొన్న కూరు మీటింగ్కి వెళ్ళాం. ఆ ఇంటి వారు ఆశ ఏంటి తెలుసా? దైవజనులు మా ఇంట్లో ఉంటే ఆశీర్వాదం. మా దైవజనురాలకి మేము అనుకున్న యాక్చువల్ ఎక్కడ లేదు లేదు మా ఇంట్లోనే ఉంటే మాకు మేలు. దేవునికి స్తోత్రం. ఆశ. మీకు ఎప్పుడైనా ఆశ కలిగిందా? పాస్టర్ గారు 2 సార్లు వస్తున్నారు, మా ఇంటికాడ ఉంటే బాగున్నాను. ఎంతమందికి ఆశ కలిగింది? లేసేవు 4-5 చేతులు. దేవునికి స్తోత్రం. పాస్టర్ గారికి ఏసీ కావాలేమో, పాస్టర్ గారికి మంచం కావాలేమో, పాస్టర్ గారు ఎక్కడైనా పడుకోగలరు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని సంగమా, సువార్త ప్రకటించే వారి పాదాలో సుందరం. ఎందుకు సుందరమైంది అన్నాడు? ఎందుకో తెలుసా? ఆయన చేత పిలువబడిన వారు, ఆయన చేత కడగబడిన వారు. ఎందుకు సుందరమైందో తెలుసా? దేవుడు పాదాలు మోపగా, దేవుడు పాదాలు మోపగా అపవిత్రాత్మలన్నీ ఏమైపోయాయంట? ఒకరోజు యేసు ప్రభు గారిని చూసి దెయ్యాలు గడగడలు ఆడుతూ వచ్చి, రబ్బీ మా టైం ఇంకా రాలేదు కదా, బోధకుడా మా సమయం ఇంకా రాలేదు. దెయ్యాలు బతిమాలుకుంటున్నాయంట. దెయ్యాలే బతిమాలుకుంటే నీకు వాక్యం తెలుసు, బాప్తిసం ఉంది, స్తుతించడానికి నోరు ఉంది, ఈ దేహం ఉంది. సేవలోకి పిలిచిన దేవుడు అంటాడంట, ఆ పాట పరిశుద్ధాత్మ పాటలు, కొన్ని పాటలు దెయ్యాలు గడగడలాడుచు సేవ చేయటానికే పిలుస్తాడంట కొందరిని. అందరిని అలా చేయడంటే చేస్తానన్నాడు కూడా. సందేహం లేకుండా అడిగితే అన్నీ జరుగుతాయి. హల్లెలూయా. నీ సందేహాలను నివృత్తి చేయగలిగిన వాడు నీ దేవుడు. నా ప్రియులారా, పిడికెడు ప్రార్థన పట్టజాలనంత ధైర్యం. ఎలాగంట? పిడికెడు ప్రార్థన పట్టజాలనంత ధైర్యం. ఆవగింజంత విశ్వాసానికే కొండలేస్తే పిడికెడు ప్రార్థనకి బైబిల్ అదే కదా చెప్పింది. ఆవగింజంత విశ్వాసం నీలో ఉంటే కొండను లేచి సముద్రంలో పడమంటే, ప్రియ సహోదరులారా, దాని అర్థం ఏంటంటే కొండ లేచి సముద్రంలో పడుతుందని కాదు. కొండలాంటి సమస్య నీ ముందున్నా నీ ప్రార్థన ఆవగింజంత బలముగా, చెదలేనిదిగా, పట్టుదల కలిగిందంటే ఎరుకో గోడలకు బీటలు వచ్చాయి. ఎరుకో గోడలు బీటలు తీయటం ప్రారంభమయ్యాయి. నీ విశ్వాసం గొప్పదైతే శత్రువు నీ ముందు ఎంత కోట కట్టినా ఆ కోటను దేవుడు ఇట్టే బద్దలు కొట్టగలడు. తప్పలు కొట్టి దేవుడిని గానపరచు. హల్లెలూయా. నీ కుటుంబంలో ఏదున్నా సరే దేవుడు అంటున్నాడు, నువ్వు ఈ మార్గంలోనికి వచ్చి చూడు, ఒక్కసారి సరి చేసుకొని చూడు. ఇల్లంతా చెదలు పట్టేస్తున్నాయి, లేకపోతే బూజులు పట్టేస్తుందంటే అలా ఉంచుకుంటామా? ఎక్కడి దాకా ఎందుకు? పొద్దున్న దుడుతావు, కొంచెంసేపుడు కాళ్ళు కింద ఇసుక అంటుకుంటే, నా జీవితంలో నాకు నచ్చదు అసలు. పాదాలకు ఇసుక తగిలితే నచ్చదు, వెంటనే సీబురెడ్డి దుడుతాను నేను. ఏమంటుంది?
కొంతమందికి ఆ ఇసుక నచ్చదు. నాకు అసలు పాదాల కింద కొద్దిగా ఇసుక తాగితే కాళ్ళు కితకితలు ఎట్టిపోయినట్టు ఏదోలాగా అనిపించదు. మొత్తం 10 సార్లు తుడుస్తాను కాళ్ళని. ఈ వాక్యము నీలో ఉన్న మలినాన్ని తుడుస్తూ ఉంటుంది. తుడిసి తుడిసి దేవుడు అంటాడు, దేవుడి దగ్గర ఓ సీపురు కట్ట ఉంది. గుర్తు చేశాను మీకు ఇంతకు ముందు కూడా. ఏ సీపురు కట్ట అది? ఏ సీపురు కట్ట ఉంది దేవుడి దగ్గర? ఏ సీపురు కట్ట? సేవకులను అడగట్లేదు నేను, మీకు చెప్పాను ఇంతకుముందు. ఏ సీపురు కట్ట ఉంది దేవుడి దగ్గర? నాశనకరమైన ఒక సీపురు కట్ట ఉంది. అది తుడిసే శాటిలైట్స్ ఇసిరేస్తాడంట అవతలకి. జాగ్రత్త. పిలుస్తున్నాడు ఈరోజు, అవకాశం ఇస్తున్నాడు ఈరోజు, మార్చుకోమని బతిమాలుతున్నాడు దేవుడు ఈరోజు. ఎందుకో తెలుసా? పాత నిబంధనలో మార్చుకోమని బతిమాలలేదు. సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుండి మేము ఎవరు తప్పించగలడని యోహాను ఏం చేశాడు? రోషం కలిగి కేకలేశాడు. యోహాను అన్నం తిన్నట్టు ఎక్కడ రాయబడలేదు. తేనెను కొండ మిడతలని లేకపోతే పలానా ఏవి తిన్నాడని రాయబడింది. ఈరోజు చైనా వాళ్ళు తింటే అసహించుకుంటా, బాబు చైనా వాళ్ళు మిడతలు తింటున్నారు, పాములు తింటున్నారు, ఎలకలు తింటున్నారని. ప్రియ దేవుని సంగమా, ఈరోజు నువ్వు నిలబడితే, ఈరోజు ఒక్కసారి దేవుడు అంటున్నాడు, నీ ప్రార్థన పాడైపోవటానికి దేవుని మాట ఒక మాట ఉంది, వెనకున్నవి మరిచి. కానీ ఈరోజు నేను ఒక మాట అంటాను, నీ ప్రార్థన పాడైపోవటానికి ఒకసారి వెనక్కి తిరుగు. ఏ క్రియ ద్వారా నీ ప్రార్థన పాడైపోయింది? దేవుని కంటే ఏవి ఎక్కువగా ఆలోచించి కుమిలిపోతున్నావు? చాలామంది జీవితంలో కుమిలిపోతారు. ఎక్కువ కుమిలిపోవటం, భయపడటం, కుమిలిపోయి ఏమవుతారంటే దేవునికే దూరం. ఇక నేను ఇన్ని చేశాను, నా వల్ల పట్టలేదు, ఇంకా దేవుడే అక్కర్లేదు అనుకుంటారు. భ్రష్టాత్మకి వెళ్ళిపోతారంట చాలామంది. రోమపత్రిక రాస్తాడు కదా, భ్రష్టాత్మక అప్పగిచ్చేస్తున్నాడు దేవుడు. భ్రష్టత్వం వైపు వెళ్ళిపోతున్నారు. ఇక చెయ్యలేను, నా వల్ల కాదు. కొన్నిసార్లు అనుకుంటారు కదా, ఈ సంసారం నేను, చెప్పండి గట్టిగా అందరం చెప్దాం, ఈ బాధలో, ఈ వ్యాధులు, మరి నీ కొరకు దేవుడు ఈ పంత నాగలు పెట్టి దున్నినట్టు వెనక ఎముకలన్నీ కనిపించేలాగా, పక్కటెముకలు బయలుపడేలాగా దేహం ఏమైపోయిందంట? మాంసపు ముద్దల. ఈ ఉపవాసం ఏం చేస్తుందో తెలుసా? ఈ ఉపవాసం నీ కఠినత్వాన్ని నానబెట్టేస్తుంది. ఏం చేస్తుంది? ఈరోజు నానబెట్టాం, కొన్ని ఉంటాయి మన ఇంట్లో బొంతలు, అవి వెళ్ళి ఇట్టే నానబెట్టి అట్టే ఉతకంగా, ఇట్టే నానబెట్టి అట్టే ఉతికేసి మీ నెత్తి మీద వేసుకుంటారే, అవి అయితే ఇట్టే నానబెట్టి అలా జస్ట్ అలా పులిమేసి అలాగ ఆరేస్తే వైట్ వచ్చేస్తుంది. బొంతలో, రగ్గులు, ఇంకొక మానవ మాట ఒకటి చెప్తాను, ఇది అక్కర్లేకపోయినా, బాయిలర్ కోడి మాసం ఇట్టే ఉడుకుతుంది, కొన్ని మాసాలు ఏళ్ళు ఎత్తేనే కానీ ఉడకవయ్యి. బైబిల్లో కూడా ఒక ఏళ్ళు ఉంది, యెహోవా ఏళ్ళ కొట్టి జనములను పిలుచును. ప్రియ దేవుని సంగమా, కొన్ని మనస్సులో చాలా కఠినంగా ఉంటాయి, ఎక్కువ విని అదేదో పీచుమిట ఏదో అంటారు దాన్ని చూడండి, పాకం చేసి లాగి ఏదో కలర్ కూడా కలుపుతారు. మీ సైడ్ రావు, మా సైడ్ వస్తాయి. దాన్ని ఒక పువ్వులాగా, ఒక బొమ్మలాగా డిజైన్ చేసి 10 రూపాయలు అంతా తీసుకుని చిన్న ఈనుపులకు పెట్టేసి పిల్లలకి ఇస్తారు. ఓ పువ్వు చేసేస్తాడు, ఓ బాతు చేసేస్తాడు, ఓ చేప చేసేస్తాడు, పీసుమిఠాయి అని సాగుతూ ఉంటుంది. అది పాకం పెట్టి దాన్ని తయారు చేస్తారు, దాంట్లో కలర్ అది కలిపి. ఇప్పుడు మన వాళ్ళు పీసుమిఠాయి అంటే నాలుగు మీద ఎట్టి కరిగిపోయి పీసుమిఠాయి తెలుసు, అది తెలియదు చాలామందికి. కొంతమందికి ఏంటంటే
కఠినమైపోయింది. కొంతమంది చూడండి, కొట్టే కొలిది మాట వినరు. కొట్టి కొట్టి ఇంకా ప్రజలు ఏమంటారు, అత్తమాను కొట్టకాడు, మొండోడైపోతాడు, బండోడైపోతాడు, చెడ్డోడైపోతాడు. ఈరోజు వాక్యం బతిమాలి బతిమాలి చాలామందికి ఏమొచ్చింది ఈరోజు? మార్పు రావట్లే. వాళ్ళు అలాగే చెప్తారులే, సాయంత్రం తాగకపోతే ఎలాగా? పాస్టర్కి పని ఏమని చెప్తాడు, ఎత్తుకోమని 4 రాళ్ళు, మేము పని చేసి ఇక్కడికి వచ్చాం, మేము బండి నడిపి ఇక్కడికి వచ్చాం. ఓఎన్జీసీలో క్రేన్ నడిపేవాడిని. ఈ మనం ఇండియాలో బళ్ళకి 6 గేర్లు, ఓఎన్జీసీ బండికి 18 గేర్లు. 18 గేర్లు ఓఎన్జీసీలో మేము చేసినప్పుడు ప్రియులారా, ఆ క్రేన్ అసలు రోడ్డు ఎక్కిందంటే ఇంకా విమానం కన్నా స్పీడు, అంత రేంజ్లో వెళ్ళేది. దానికి ఒక ఎస్కాట్ ఇచ్చి శుభ్రంగా అంత స్పీడ్గా వెళ్ళటానికి. ఆ బళ్ళని విదేశీ బళ్ళు అయ్యి, మన ఇండియాలో అంత స్పీడ్ నడపడానికి పర్మిషన్ లేదు. ప్రియ దేవుని సంగమా, శారీరకంగా మీరు కష్టపడితే సేవకుడంట హృదయపూర్వకంగా దేవుడి దగ్గర కష్టపడతాడంట. తప్పడు కొట్టి దేవుని ఘనపరచండి. శారీరకమైన కష్టం విశ్వాసులదైతే హృదయపూర్వకమైన ప్రార్థన సేవకులదే. సేవకుడంట ఇక్కడికి వచ్చి కూర్చుని అందరూ వస్తారని ఎదురు చూస్తాడంట. అందరూ వస్తారని. 100 మంది వచ్చి కూర్చున్నా ఆ రాని ఒక్కడి గురించే దేవుని మనసు, ఆ సేవకుడు మనసు, అందరూ వచ్చారు, యేసేపు గారు ఏరి, అందరూ వచ్చారు, మా అర్థక్కేది, అందరూ వచ్చారు, ఆ పేదరాశి పెద్దమ్మేది. ఇక్కడ కూర్చున్నాడు కనిపినా, కూర్చున్న మనం కనబట్టలేదు, కానీ రానవుడు ఎందుకు గుర్తొస్తుంది? ఎంతమంది కూర్చున్నా మన గురించి దేవుడు అన్నాడు, 99 గొర్రెలు విడచి నా వచ్చారా అద పాట, చెంతా చెరిన నాడు కలుషములను కడిగివేయు. 99 గొర్రెలు వచ్చిన ఇట్ల చోట్ల ఇంకొకటి రావాలి, ఇంకో కుటుంబం రావాలి, ఇంకో చిన్న బిడ్డలు రాలేదు, ఇంకో యవ్వన కుమారుడు రాలేదు, ఇంకో యవ్వన కుమార్తె రాలేదని సేవకుల కనులంట రాని వారి కొరకు ద్వారం వైపు చూస్తూ ఉంటాయంట. ఎందుకో తెలుసా? వీళ్ళందరూ విన్నది వాళ్ళు వినలేదని బాధ. వీళ్ళందరికీ వచ్చే ఆశీర్వాదం అయ్యో వాళ్ళకి రాదని బాధ. వీళ్ళందరూ చేసే ప్రార్థనలో అయ్యో వాళ్ళకి పాలు పంపులు లేవు. ఆస్తులు వాట వేసేటప్పుడు ఏమంటారు? పెద్దకు రావాలి, చిన్నకు రావాలి, వాళ్ళ పిల్లలు రావాలి, వాళ్ళ మనమలు రావాలి, ఇంకా ఉంటే పిచ్చి పీచిగా అన్నీ వచ్చే వరకు కొంతమంది పెద్దలు ఉంటారు, పిల్లలు ఎవరికి సంబంధం లేదు, పెద్దలు అందరూ ఉండాలి. లోకంలో ఆస్తులు పంచుకుంటాకే అయిన వాళ్ళు కావాల్సి వస్తే దేవుడిచ్చే వాటా ఇది. ఎవరి వాటా? ఈ వాటాలో అందరికీ కావాలి భాగం. తప్పలు కొట్టండి, ఈ భాగాన్ని దేవుడు మీకు ఇస్తున్నాడు. దేవుడు హల్లెలూయా, హల్లెలూయా. దైవజనులకు ఆశ ఎందుకో తెలుసా? సంఘములో ఉన్న ఈ ప్రయాస ఏంటో తెలుసా? అందరికీ ఇందులో భాగము కావాలి. అందరూ ఈ రుచి యొక్క భోజనాన్ని అనుభవించాలి, తినాలి, తిని బలము పొందాలి, విని వర్ధిల్లాలి, ప్రార్థించి ఎదగాలి. కొందరు ప్రార్థనా వీరులైతే కొందరు సోమరిపోతులు అయిపోతున్నారు. ఎన్నోసార్లు చెప్తాను, సంఘములోనికి బండవలే వస్తే నీ మీద జల్లబడిన విత్తనాలు ఆకాశ పక్షులు తడపబడిన నేలలోనే, ఆలోచన లేని నేలలో
కొంతమంది నేల తడపబడుతుంది, కానీ ఆ నేలలో ఏమున్నాయంట? ఐహికమైన విచారాలు. నేను ప్రార్థన చేస్తున్నాను, నా బిడ్డలో మార్పు లేదు. నేను ప్రార్థన చేస్తున్నాను, నా భర్తలో మార్పు లేదు. కానీ బైబిల్ ఒక మాట ఉంది. బైబిల్ ఒక మాట చెప్పింది ఏంటో తెలుసా? ఓర్మి కలిగి ఉండు, ఓర్పు కలిగి ఉండు. ప్రార్థన ఒక్కటే కాలాన్ని నిర్ణయించేది. నీ భక్తే నీ యొక్క విశ్వాసాన్ని నిరూపించేది. ఈ వాక్యము నీకు ధైర్యమై ఎన్నో చరణాలు పాడాలని ఉంటుంది, మీరు ఎత్తుకోలేరు గమ్ముని. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా. కలవరం పనిచేయదు. కలవరం కలపాట్లు, కలవరం అంట కలహాలను పుట్టిస్తుందంట. ఎవరితో? సాతానంట కలవర పెట్టి దేవునితో కలహాన్ని కల్పిస్తాడంట. ఎందుకు చేస్తున్నా ప్రార్థన? సేవకుల్ని అంటదంట, ఒక్కోసారి మమ్మల్ని అంటది, ఆ సైతాను పోద నీ వలన, నీ బలం సరిపోదు. అప్పుడు నాకు అనిపింది, అవతలకి వెళ్ళిపో, ముందు పో, యేసు నామములు ఇక్కడి నుండి వెళ్ళిపో. యేసు ప్రభు గారు అన్నారు కదా, నా వెనక్కి పో. వెనక్కి అంటే ఎక్కడికి? తాళం వేసే స్థలం ఒకటి ఉంది. యూఫ్రటీస్ నది కింద తాళం వేసి ఉన్నాయి. బైబిల్ చెప్పిన సత్యం, యూఫ్రటీస్ నది కింద నుంచి తాళాలు ఇప్పే కాలం వస్తుంది. ఘట సర్పం పైకి వచ్చే రోజు వస్తుంది. ఇప్పటికే ప్రపంచం అంతా ఘట సర్పం పనిచేస్తుంది, దాని క్రియలు పనిచేస్తున్నాయి. కనిపెట్టు. వాక్యము కనికట్టు కాదు, సత్యం. కనికట్టులను చూచి మోసపోకో. కనికరమైన వాక్యము చేత నీ మార్గాన్ని చక్కదిద్దుకో. ఓర్పు కలిగి. మీ దగ్గర పత్తి తోట వేస్తారు, ఎన్నాళ్ళకి వస్తుంది? ఎన్ని నెలల పంటది? మీరు పండించే పంటేగా, 6 నెలలు. అయితే వరిలో అయితే 2 రకాలు ఉన్నాయి. 3 నెలల పంట ఒకటి. మరి పత్తిలో అలా ఉన్నదో లేదో నాకు తెలియదు. పత్తి గురించి అయితే నాకు తెలియదు. వాస్తవం పత్తి పండుతుందని తెలుసు, కానీ అది పండినప్పుడు ఏం చేస్తారు? మధ్యలో ఏ కూరగాయలు కూడా కొన్ని వేస్తారు. విత్తనాలు వేసిన తర్వాత ఏం కావాలి దానికి? విత్తనాలు వేసే ముందు ఏం చేస్తారు? భూమిని బాగు చేస్తాం. గడ్డే కదని వదిలేయం కదా. ఎండలో నెత్తి మీద ముసుకేసుకుని, లేకపోతే తలపాకు చుట్టుకుని, మళ్ళీ ఆ పనికి వెళ్ళేటోడు ఏం పట్టుకెళ్తావు? కూడా నీళ్ళ బుడ్డి, భోజనపు బల్ల తీసుకుని, లేకపోతే భోజనం టిఫిన్ పట్టుకుని వెళ్తాం. వెళ్ళి ఏం చేస్తాం? ఆ పొలం అంతా కొన్ని చోట్లేమో కలుపు నుంచుందేస్తారు, కొన్ని చోట్ల కూర్చుందేస్తారు, కొన్ని చోట్ల వంగుందేస్తారు. పత్తి తోటలో కూర్చునేది వేస్తారు అనుకుంటున్నాను నేనైతే. కూర్చుని తీయటం అంత ప్లేస్ ఉంటుంది. వరిసేలో కూర్చుని తీయటం అవ్వదు. వరిసేలో ఏమవ్వాలి? వంగాలి. దేవుని దగ్గరకు వచ్చి నీ మోకాళ్ళు వంగాలి. జస్ట్ యూ కెన్ సరెండర్. మనం దేవుని దగ్గర లోబడుతూ, దేవుడు చూపిన ఈ ప్రణాళికలో కలుపు ఒకసారి తీసిన రావటం మానేద్దా? చేను మందే, ప్రతిరోజు వెళ్తున్నావు. ఈ వారం కలుపు తీసావు, ఓ 2 రోజుల తర్వాత భూమిలోనే కలుపు మొక్కలు మొలిస్తే, రోజు పరిపూర్ణంగా ప్రార్థన చేయకపోతే సాతాను ఎన్ని మొలిపిస్తాడు? చాలా. అంటే అవి పుడతానే ఉంటాయి. ఎలా తెలుసా? అది ఫ్లవర్ అంటాం, కాలీఫ్లవర్. ఎలా అయిపోతాయి? చిన్నదే అని ఆలస్యం చేసి తింత అయిపోయి కూర్చుంటుంది. అది రోజు ప్రార్థన చేసి చక్కదిద్దుకోమన్నాడు. అదే
విసిగిపోవద్దన్నాడు. టైం ఉంది, ప్రతిదానికి సమయం ఉంది. ఈరోజు జరగలేదా, విసిగిపోకో. ఈ సంవత్సరం జరగలేదా, ఒక 10 సంవత్సరాలు జరగలేదా? అబ్రహాము జీవితంలో 40 సంవత్సరాలు ఎదురు చూచిన అనుభవం. ఇక్కడే కాదు, చాలా కుటుంబాల భర్తలు మారలేదనే రోదన ఉందిగా. తాగుబోతులయ్యి, తిరుగుబోతులయ్యి, నా ప్రియులారా, ఉన్నవన్నీ లాక్కుని పోయి ఉన్నదాన్ని కాదని వేరొక దాన్ని. ఎంతమంది లేరు ప్రపంచం మీద? దేవుని రాకడొచ్చేసరికి దేవుడు చెప్పినవన్నిటికీ విరోధంగా నడవట్లేదు. ఆడోళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు, మగోళ్ళు సహజీవనం అంట. ఇలాంటి వాళ్ళందరినీ ఎక్కడ ఉంచుతాడు దేవుడు? ఎక్కడ ఉంచుతాడు? ఈ సహజీవనం అగ్నిలో జీవనంగా మారుతుంది. తర్వాత ఏమైపోతుంది? అక్కడ పురుగు చావదు, అగ్ని ఆరదు. వాక్యం తెలిసిన వారు, వాక్యం ఎరిగిన వారే అలా చేస్తే ఎలా? ఓర్పు కలిగి ఉండు. వ్యవసాయకుడంట వర్షం కొరకు ఎదురు చూస్తూ ఉండాలంట. ప్రార్థించేవాడు, నేను నమ్మిన దేవుడు ఏదో ఒక రోజు తప్పకుండా నా మొరను వింటున్నాడు. చెవులు లేనివాడు కాదు నీ దేవుడు, కన్నులు లేనివాడు కాదు నీ దేవుడు, నీ దగ్గరికి రాలేనివాడు కాదు నీ దేవుడు, ఇదిగో నీతో మాట్లాడలేనివాడు కాదు నీ దేవుడు, నిన్ను విడిచిపెట్టేసేవాడు అంతకంటే కాదు ఈ దేవుడు. ఈ దేవుడు ప్రాణమే ఇచ్చేశాడు. పిండబడ్డాడు, కొట్టబడ్డాడు, పిడిగుద్దులు తిన్న దేవుడు. ముళ్ళ కంచె పెట్టబడి కొట్టబడిన దేవుడు. ఆ కొయ్య సిలువ మీద మేకులతో కొట్టబడిన దేవుడు. ఈ దేవుడు అంటున్నాడు, నా మార్గము మౌనముగా ఉందంటే, రాబోయే ఉగ్రత అంత భయంకరంగా ఉండబోతుంది. అందుకని అంటున్నాడు, ఇదిగో దేవుని వాక్యం తెలియచేస్తున్న, సరి చేసుకో. ఏమంటున్నారు? నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశమునందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును, నీవు నీతి గలదానవై. సంఘము రోదన ఏం చేస్తుందంట? అవినీతిని నీతిగా మార్చేస్తుంది. హల్లెలూయా. నిందలు, అపనిందలన్నీ ఏమైపోతాయంట? సంతోషంగా మారిపోతాయి. నీతి గలదానిగా సంగమా, వధువు సంగమా, నీ అతిక్రమ దోషాలు ఈ ఉపవాసములో కడిగి వేయబడతాయి, ఉతక వేయబడతాయి. లేకపోతే మెత్తగా నాంచబడి పిండబడతావో. నీ మురికిని కడిగేది ఉపవాసం. ఈ వ్రత దినంలో దేవుని దగ్గర కూర్చుంటే ఇంకా ఏమంటాడు? నా ప్రియులారా, నీవు భయపడనక్కరలేదు, బాధించువారు నీకు దూరముగా నుందురు, భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరకు ఎప్పుడు? వేచి చూచినప్పుడు. వ్యవసాయం చేస్తామో నష్టపోతున్నామని మానేయంగా, సర్లే ఈసారి రాకపోతే. రైతు అలా అనుకోకపోతే ఈ భూమి మీద ఆహారం ఉండదు, ఈ భూమి మీద ఈ వస్త్రాలు ఉండవు, ఈ భూమి మీద ఈ మేడ మిద్దెలు ఉండవు. నష్టం వచ్చిందని వ్యాపారాన్ని మార్చుకున్నట్టుగా రైతంట వ్యవసాయాన్ని మార్చుకోడంట. సర్లే ఈసారి ఈ కొట్టిన మందుల కన్నా ఇంకా కొన్ని మంచి మందులు తెద్దాం అనుకుంటా అతని ఆయుష్కాలం అయిపోద్దంట. కానీ వ్యవసాయం మాత్రం, కాపరులు కూడా అలాగే ఉండాలి. ఆమేన్. విశ్వాసులు కూడా అలాగే ఉండాలి. ఎదురు చూడాలి తొలకరి వర్షం. అయ్యా, ఎన్నో ఏండ్ల నుంచి ప్రార్థిస్తున్నాను,
ఎవ్వరూ బంధించలేని వ్యక్తి ఎక్కడికి వెళ్ళిపోయాడు? సమాధుల్లోకి వెళ్ళిపోయాడు. ఎవరూ దర్శించలేకపోయారు. కుటుంబస్తులు విసిగిపోయారు, గ్రామం విసిగిపోయింది, ఊరు విసిగిపోయి ఉంటుంది. యేసయ్య వచ్చిన రోజు, యేసయ్య నీ కృప తలంచగానే మారలేని వారిని చూసి విసిగిపోవద్దు సోదరి. దేవుడు అంటున్నాడు, యెహోవా దర్శించే కాలం ఉంది. నీ రోదన కొట్టివేయబడదు, నీ ఉపవాసం త్రుంచివేయబడదు. సాతాను నిన్ను అవహేళన చెయ్యొచ్చేమో, దేవుడు మాత్రము రొమ్మును పెట్టుకునే దేవుడు, గుండెల్లో హత్తుకునే దేవుడు, సంకను పెట్టుకునే దేవుడు, నిన్ను ముద్దాడే దేవుడు, నిన్ను వాదార్చే దేవుడు, నీ రోదనను ఆనందముగా మార్చే దేవుడు, నీ కన్నీటిని తుడిచే దేవుడు. ఆ దేవుడే మేము ప్రకటించుతున్న నజరేయుడైన యేసు. ఆ దేవుడు నా దేవుడు అంటున్నాడు, నువ్వు నాకు ఇష్టమైన కుమార్తెవు, నీ యందు నేను ఆనందిస్తానని చెప్తాడు దేవుడు. నీ యందు కృపను చూపుతానంటున్నాడు దేవుడు. ప్రియ సహోదరి సహోదరులు ఏమంటున్నాడు ఆయన? నువ్వు భయపడనక్కర్లేదు, కనిపెట్టు. భయపడకో ప్రార్థనలో, దిగులు పడక ప్రార్థనలో. ఏమంటున్నాడు? నువ్వు భయపడనక్కర్లేదు, బాధించేవారు నీకు దూరం అవుతారు. ఏ బాధలో నలుగుతున్నావో ఆ బాధ నీకు దూరం అవుతుంది. అవన్నిటి నుంచి విడుదల. ప్రియదేవుని సంగమా, ఇంకా ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు? భీతి నీకు దూరముగా ఉంటుంది, అది నీ దగ్గరకు రానేరదు. ఈ భీతి నీకు ఖ్యాతిగా మారుతుంది. అపజయాలన్నీ ఎక్కడ ఉంటాయంట? దూరంగా ఉంటాయి. దేవుని కృప నీకు దగ్గరగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా, దేవుని దగ్గర సిద్ధపడండి, నిరీక్షణ కలిగి ఉండండి. అందరము కలిసి ప్రార్థన చేద్దాం. లేచి నిలబడదాం. అందరం చాలా సమయం నుంచి కూర్చున్నారు, ఇంచుమించు గంటన్నర సమయం దేవుడు మనతో మాట్లాడారు. అందరం లేచి నిలబడదాం ప్రియులారా. దేవుడు చూపిన అవకాశం, మీ రోదన వినబడాలి ఈరోజు, మీ ప్రార్థన వినబడాలి దేవునికి. ఏ విషయంలో నువ్వు నలుగుతున్నావో ఈ ఉపవాస దీక్షలో దేవుడు చెప్తున్నాడు, నువ్వు సిద్ధపడతావా? నువ్వు నిరీక్షణ కలిగి ఉంటావా? నువ్వు దేవుని మీద ఆనుకుని ఉంటావా? దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడై ఉంటాను. ఈ వాక్యము నీకు దగ్గరగా ఉంటుంది, భీతి నీకు దూరంగా ఉంటుంది. దేవుడు దర్శించడానికి నీకు దగ్గరగా ఉన్నాడు. ఆయన సన్నిధిలో నువ్వు సిద్ధపడతావా? నోరులు తెరుద్దాం, అందరము ప్రార్థన చేద్దాం. ఏ త్రోవను తప్పిపోయావో, ఏ మార్గాన్ని విడిచిపెట్టేసావో, ఏ వాక్యానికి దూరంగా బతుకుతున్నావో, ఏ ఆలోచనలు నిన్ను కృంగదీసేస్తున్నాయో, ఏ బలహీనతలు నిన్ను భయపెడుతున్నాయో, ఏవి జరగవని నువ్వు బెదిరిపోతున్నావో, దేవుడు అంటున్నాడు, బెదురు నీకు దూరంగా ఉంటుంది, దేవుని కృప నీకు దగ్గరగా ఉంటుంది. అడుగు, ఈ మధ్యాహ్నం దేవుని కృప నీకు తోడుగా ఉంది. అందరం ప్రార్థన చేద్దాం. అందరం ప్రార్థన చేద్దాం. సంఘములోంచి లేవాలి రోదన, కృప దిగి రావాలి. ఏలి అడగగా దిగి వచ్చిన అగ్ని, ఎలీషా అడగగా వచ్చిన దుప్పటి, పేతురు అడగగా వచ్చిన దుప్పటి, అబ్రహాము ప్రార్థించగా వచ్చిన దేవుని సన్నిధి, ఓబేదేదు వంచులో ఉంచబడిన ఆయన సన్నిధి ఇక్కడ ఉంది. మధ్యాహ్నం ప్రేయర్ అందరూ ఎలుగెత్తి ప్రార్థన చేయండి. అందరము బ్రతిమలాడదాం.
అందరము ఒప్పుకుందాము దేవుని దగ్గర. అయ్యా, నా దోషాలే అడ్డుగా వచ్చాయి, నా అతిక్రమాలే అడ్డుగా వచ్చాయి, నా నడవడికే, నా ఆలోచనలే, నా ఉద్దేశాలే. ప్రేయర్ విత్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రేయర్, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన, ప్రార్థన. దుఃఖించు మనస్సు, ఓదార్పు నొందే మనస్సు రావాలి. ప్రేయర్, ఫైర్, ఫైర్ విత్ ద నేమ్ ఆఫ్ జీసస్. అడుగుదాం దేవుణ్ణి, బ్రతిమలాడు దేవుణ్ణి. ఆయన శరణు వేడుకో, ఆయన కృప కొరకు అంగలార్చు, మారు మనసు కొరకు అంగలార్చు, నిన్ను దాటిపోకూడదని అంగలార్చు. బ్రతిమలాడు, బ్రతిమలాడు. ఫైర్, ఫైర్, ఫైర్. అందరము ఈ అంచకాల అభిషేకములో దేవుని కృప ఒక్కటే నిలిచి ఉండేది, దేవుని మహిమ ఒక్కటే మనల్ని బలపరిచేది. బ్రతిమలాడదాం, అందరం బ్రతిమలాడదాం. ఓర్పునిస్తుంది ఈ బ్రతిమలాట. తప్పిపోయిన నీ మార్గాన్ని సరిచేస్తుంది. నీ త్రోవలు చక్కదిద్దబడాలి. సరళం, దేవుడు చెప్తున్నాడు, ఇది సరళం, ఇది దేవుని కృపా పిలుపు, ఇది దేవుని ఆశ్రయము, ఆశ్రయం, ఆశ్రయము. ఈ ఆశ్రయమును విడిచిపోకు, ఈ కృపను మరిచిపోకు. దేవుడు నీకు సమీపస్తుడుగా ఉన్నాడు. భీతి నీకు దూరం అవుతుంది. సిలువ మార్గం కనబడుతుంది. ఇదిగో సిలువ మార్గం, ఇదిగో సత్య మార్గం, ఇదిగో నిన్ను బలపరిచే మార్గం, ధైర్యాన్నిచ్చే మార్గం, కృపను కలిగించే మార్గం. కృపను నెమరు వేసుకో. కనిపెట్టు తొలకరి వర్షము కొరకు, అడుగు ఆఖరు వర్షము కొరకు. కట్టెలలో నుంచి కట్టెలు తడపబడాలి, నీళ్లు పోయబడాలి, నీళ్లు నిలవ ఉండాలి, నీళ్లు నిలవ ఉండాలి, నీళ్లు నిలవ ఉండాలి. బ్రతిమలాడదాం, అందరం బ్రతిమలాడదాం. నినివే పట్టణస్థులు బ్రతిమలాడునట్లుగా, ఎస్తేరు తన సమూహముతో బ్రతిమలాడినట్లుగా, మొర్దెకై బ్రతిమలాడినట్లుగా బ్రతిమలాడదాం. ఆగిపోవద్దు, ఆగిపోవద్దు, ఎవరు ఆగిపోవద్దు. బ్రతిమలాడండి. ఒక 10 నిమిషాలు దేవునికి శరణు చొచ్చి అడుగుదాం, దేవుని బతిమాలుకుందాం. ఆయన ఉగ్రత మేలుగా మారిపోతుంది. నీ దోషాలు కృపగా మార్చబడతాయి. నీ కుటుంబాన్ని ఆయన మర్చిపోడు దేవుడు. బ్రతిమలాడుకుందాం, వేడుకుందాం, వేడుకుందాం, వేడుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, 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 యేసయ్యా. ప్రార్థిస్తున్న బిడ్డల్లో ఏ బలహీనతలోనే యేసు నామములో విడుదల. వారి కుటుంబాలను ఏలుతున్న ఏ చీకట్లున్న ఆ ప్రభావాలన్నిటి నుంచి నీ బిడ్డలు విడిపించబడినట్లుగా ప్రార్థన చేస్తున్నా. భర్తలు విడిపించబడినట్లుగా ప్రార్థన చేస్తున్నా. బిడ్డలు విడిపించబడినట్లుగా, నీ కుమార్తెలు విడిపించబడినట్లుగా. రోదన, 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 అంగలార్పు ధ్వని, సియోను ధ్వని. ఈ ధ్వని మేలుగా మారబోతుంది ఇప్పుడే. రైట్ నౌ దేవుడు చెప్తున్నాడు, ఇప్పుడే ఇది మేలుగా మారబోతుంది. ఆయన కృపగా నీ ఎడల ఉన్నాడు. ఆయన ప్రసన్నత నీ పైన ఉన్నది. ఆయన పరిశుద్ధత ఉన్నది. ఆయన కృప నీ పక్షంగా ఉంది. బ్రతిమలాడతావా? ఓర్చుకుని అడుగుతావా? ఓర్చుకో, నేర్చుకో, ప్రార్థించు. ఒక పాట ఉంది, ఓర్చుకో, 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 ఓర్చుకో. మారట్లేదా? ఓర్చుకొని ప్రార్థించు.
మార్పు లేకుండా ఉన్నారా? ఓర్చుకునే ప్రార్థించు. చెదరిపోవద్దు, బలహీనమైపోవద్దు. ఓర్చుకుంటూ నేర్చుకో, విధేయత నేర్చుకో, అడగటం నేర్చుకో. మార్పు వచ్చే వరకు కనిపెట్టు. పంట చేతికొచ్చే వరకు కనిపెట్టినట్లుగా, చీడపీడల్ని చూచి కనిపెట్టి బాగు చేసినట్లుగా కనిపెట్టు. కనిపెట్టు, అడుగు, అడుగు, దేవుణ్ణి అడుగు. ఫైర్, 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 హోలీ ఫైర్. రిబబన షక రబ సందల. పరిశుద్ధాత్మ సంచారం నేను చూస్తా ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు సంచారం చేస్తున్నాడు. హోలీ ఫైర్, ఫైర్ ఇస్ ద రిలీజ్. రిబన షక రబ సందల, రబబ షక రందల గ్లోరీ. రికొందర బరసిక రబబన రకందల గ్లోరీ. హోలీ టంగ్స్ ఇస్ రిలీజ్. పరిశుద్ధాత్మ భాషలు విడుదల, అన్య భాషలు విడుదల. మాట్లాడండి, అందరూ అన్య భాషలతో మాట్లాడండి. ఆరాధించండి, ఆరాధించండి. పరిశుద్ధాత్మ రిబబబబ షక రబ సందల. ఫైర్, 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 ఫైర్. రికన రబ శాందల కలవర సరందల రికన రబ శాందల. పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, ఆయన సన్నిధి మనతో ఉంది. ఆయన సన్నిధి మనతో ఉంది. ఆయన కృప మన దగ్గర ఉంది. అడుగు, అడుగు. విసిగిపోవద్దు, వేసారిపోవద్దు, వేసారిపోవద్దు. ఫైర్, ఫైర్, ఫైర్ విత్ ద నేమ్ ఆఫ్ జీసస్. గ్లోరీ స్టోరీ, గ్లోరీ స్టోరీ, గ్లోరీ స్టోరీ. బ్రతిమలాడదాం, దేవుని పాదాలు పట్టుకొని బ్రతిమలాడదాం, దేవుని ఎదుట అంగలారుద్దాం. బ్రతిమలాడుకో, ఓర్చుకో, ఓర్చుకో, ఓర్చుకో. నేర్చుకో, దేవుని దగ్గర నేర్చుకో. ఏం మర్చిపోయావో నేర్చుకో, ఏం విడిచిపెట్టాలో విడిచిపెట్టు. ఆ మొదటి ప్రేమ, ఆ మొదటి ప్రేమ కావాలని అడుగు, బ్రతిమలాడు. ఫైర్, ఫైర్. తప్పలు కొడదాం అందరము, దేవునికి మహిమ కలిగినట్లుగా. దగ్గరగా తప్పలు కొట్టి దేవునికి కనపరుద్దాం. విడుదల, పరిశుద్ధాత్మ విడుదల, అభిషేకం విడుదల. ఫైర్, 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 ఫైర్. ఆ మంట పుడుతుంది, మంట పుడుతుంది. రికన రబ షక రబ సందల. ఓ రిబబ షక రబ సందల. ఫైర్, 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 ఫైర్. నీ కన్నీటిని ఆనందంగా మారుస్తున్నాడు దేవుడు. నీ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తున్నాడు దేవుడు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు, పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు, పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. అయ్యా, ఈ మధ్యాహ్నం నీ పాద సన్నిధికి వచ్చాం, నీ చెంతకు చేరాం. ఈ మొదటి కొడుకుని జయకరంగా జరిగించారు. నాతోనే మాట్లాడావు. నేను దారి తప్పిపోయాను. నాకు నచ్చిన తోవలో నడుస్తున్నాను, ఈ లోకాశలో నడుస్తున్నాను, శరీరేచ్ఛలతో నడుస్తున్నాను. ఇదిగో నాయన, నేనే గొప్ప అనుకుని నడుస్తున్నాను. అయ్యా, నాతో మాట్లాడావు, నన్ను చక్కదిద్దావు, నన్ను హెచ్చరించావు, విశ్రాంతినిస్తానన్నావు, విలువ కలిగిన వారుగా చేస్తానన్నా. దేవానికి స్తోత్రాలు, దేవానికి స్తోత్రాలు. ఫైర్ ద గ్లోరీ. రికన రబషాన. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా దేవా, సర్వాధికారివైన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాము. నీ కృపకై వందనాలు, నీ ప్రేమకై వందనాలు, నీ స్థితులకై వందనాలు, మీరు చూపిన మాటకై వందనాలు, మీరిచ్చిన వాగ్దానానికై వందనాలు, మీరు చేస్తున్న కార్యాలకై వందనాలు, మీరిస్తున్న విడుదలకై వందనాలు. అయ్యా, నీ ఎదుట తల వంచి ప్రార్థిస్తున్నాము, హృదయాలు కొమ్మరించి ప్రార్థన చేస్తున్నాము, విధేయులమై ప్రార్థిస్తున్నాము, పాపాలు ఒప్పుకొనుచూ ప్రార్థన చేస్తున్నాము, అవిధేయతను ఒప్పుకొనుచూ ప్రార్థన చేస్తున్నాము. అంగీకరించండి అయ్యా, అంగీకరించండి, అంగీకరించండి, చేర్చుకోండి అయ్యా. బ్రతిమలాడుతున్నాం. నీ కృపతో మమ్మల్ని అందరినీ దర్శించి ఉన్నత కార్యులుగా,
ఈ మొదటి కూడికతో మాతో మాట్లాడిన దేవుడవు. అయినా ఈ అక్టోబర్ మాసం 31వ తారీఖున ఈ మొదటి సంశేషంలో మాతో మాట్లాడారు. ఈ మొదటి వాగ్దానంలో మాతో మాట్లాడారు. మీకు వందనాలు ప్రభువా. సహాయం దయచేయండి. నీ బిడ్డలందరినీ దర్శించండి, కృపగా మలచండి, దీవెనగా మలచండి అయ్యా. ఇదిగోనైనా ఇంటి వారిలో మార్పు లేదయ్యా, బిడ్డల్లో మార్పు లేదయ్యా, ఆర్థిక పరిస్థితులయ్యా, అతలాకుతలమైన జీవితాలయ్యా అయ్యా నీ ఎదుట సరి చేసుకుంటున్నాం. ఒక్కసారి దృష్టించి బాబు, చేతులు జోడించి అడుగుదాం. తండ్రి ఒక్కసారి నన్ను చూడయ్యా. అందరూ చేతులు జోడించుదాం, అందరూ చేతులు జోడించుదాం, అందరూ చేతులు జోడించండి. దేవునికి నమస్కారం పెడదాం. అందరూ 2 చేతులు జోడించండి. 2 చేతులు అందరూ 2 చేతులు జోడించి అయ్యా ఒక్కసారి నన్ను చూడు ప్రభా. అయ్యా ఒక్కసారి ఈ దీనురాలను చూడయ్యా. ఒక్కసారి నా భర్తను చూడు ప్రభా. ఒక్కసారి నా బిడ్డలను చూడు ప్రభా. అయ్యో నేను వెధవరాలనై ఉన్నాను, ఆదరణ లేకుండా ఉన్నాను, అందరూ విడిచిపెట్టేశారు. ఒక్కసారి నన్ను చూడు ప్రభా. ఒకసారి నన్ను చూడయ్యా. నా సేవా జీవితాన్ని చూడయ్యా. నాకు ఇచ్చిన సంఘాన్ని ఒక్కసారి చూడు ప్రభా. అయ్యా నా బిడ్డను, నా కుమార్తెను ఒక్కసారి చూడు ప్రభా. ఒక్కసారి చూచిన విశ్వాసంతో నీ చెంగును తాగిన కుమార్తెకే నువ్వు విడుదలనిచ్చావు. ఒక్కసారి నా బిడ్డను చూడయ్యా. నా కుమారుని చూడయ్యా. తప్పిపోయిన నన్ను చూడయ్యా. మార్గం వాళ్ళు జలుగుపోయా నన్ను చూడయ్యా. థ్యాంక్ యూ జీసస్. చూచుచున్న దేవుడు ఆయన, ప్రాణం ఇచ్చిన దేవుడు ఆయన, మరణాన్ని జయించిన దేవుడు ఆయన. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ బిడ్డలైన వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. కృపతో దర్శించి ప్రార్థనా ధ్వనులు ఆలకించి నీ మనస్సును మీరు మార్చుకున్నారని నమ్ముతున్నాం. మా మనస్సు మెత్తనిదయ్యిందని మేము నమ్ముతున్నాం. దీనులైన నీ బిడ్డల ప్రార్థన, సేవకులైన మా అందరి ప్రార్థన, వాక్యంతో నీ బిడ్డలతో మాట్లాడినందుకు, నాతో మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన మనవులు అంగీకరించమని యేసయ్య వారి పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరం చెప్తాం ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరికీ వందనాలు.